నిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ సాంబ సదాశివ పరబ్రహ్మణే నమో నమః. శివశక్తిమయమైన సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ గత 2 రోజులుగా చెప్పుకు వస్తున్న శివశక్తి సందర్శన ఇవాళ 3వ పూట్లకు ప్రవేశించింది. ఒకవైపు వేద మంత్రములు, మరొకవైపు ఉపనిషద్ విషయములు, మరొకవైపు పురాణములు, ఆగమాలు, వీటిని మేళవిస్తూ శివశక్తి తత్వాన్ని మనం తెలుసుకుంటున్నాం. మొత్తం విశ్వమంతా కూడా శివశక్తిమయము అనేది ప్రతిపాదించినటువంటి అంశం. అందుకే శివశక్త్యాత్మకం విద్ధి జగమేత చరాచరం, ఇది ఒక గొప్ప వాక్యముగా మననం చేసుకుంటున్నాం. విశ్వమంతా శివశక్త్యాత్మకమే. శివుడు తన శక్తితో విశ్వాన్ని నిర్వహిస్తున్నప్పుడు శక్తితోనే సర్వవ్యాపకుడయ్యాడు. శక్తితో అంటే శక్తి ఆయన విడిచి వ్యాపించలేదు, ఆయనతోనే వ్యాపించింది కనుక విశ్వమంతా శివశక్త్యాత్మకమైన జ్ఞానం పొందడమే నిజమైన విద్య. సర్వం శివశక్త్యాత్మకమని తెలుసుకునే విద్యనే గొప్ప విద్య అనాలి, అదే శ్రీ విద్య అని కూడా అనాలి. శక్తిని ఉపాసించే విద్యలు, విద్య అనేది ఉపాసనకు సంబంధించిన పదంగా చెప్పబడుతోంది శాస్త్రం. అందుకే అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతమస్తునుతే అని శాస్త్రం చెప్తోంది. అవిద్య అంటే కర్మాచరణ అవిద్య కింద చెప్పారు. మనం అనుకునే అజ్ఞానం కింద అది కాదు. ఎందుకంటే శరీరం అనే భావన వస్తే కానీ కర్మ ఉండదు కనుక, దానికి శరీరం అనే భావనతో చేసేది కనుక దానికి అవిద్య అని పేరు పెట్టారు. దానితో కర్మ చేస్తే ఆ కర్మ వల్ల మనకి మృత్యుం తీర్త్వా మరణమును దాటుతామని చెప్పాడంటే అది కూడా పనికొస్తున్నది. అంటే కర్మను నిరసించలేదు, కర్మ వల్ల చిత్తశుద్ధి రావాలి, చిత్తశుద్ధి వల్ల భక్తి జ్ఞానాలు కలగాలి. అంతేగాని కర్మను తీసిపారేస్తారాగా. అయితే జ్ఞానం తెలుసుకున్న కొద్దీ నిస్సంగుడై జ్ఞానముతో కర్మని ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తాడంతే. మొత్తానికి అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతమస్తునతే అన్నారు. విద్య అన్నప్పుడు అక్కడ ఉపాసన అనే అర్థంలోనే వ్యాఖ్యాతలు కూడా తెలియజేశారు. అలాంటి విద్య, ఆ విద్యలే అమ్మవారుగా మనం భావించాం. కళాభ్యాం అన్నప్పుడు విద్యల రూపంగానే భావన చేశాం కనుక ఆ తల్లి దయ వల్లనే
మాయాపాసం ఛేదించబడుతుంది. ఎందుకంటే ఆ తల్లియే అవిద్యారూపంగా జగత్తుని కప్పి నడిపిస్తున్నది. ఆ తల్లియే యోగ్యులైన వారికి విద్యారూపంగా ముక్తినిస్తున్నది కనుకనే పాశవిచ్ఛేదిక సాక్షా నిగూఢాం స్వగుణైర్భృశం అనే మాట చెప్తున్నారు. ఆ తల్లి తెలియబడదట. ఎందుకంటే ఆ అనంత కళ్యాణ గుణముల చాటున పరతత్వం తెలియబడట్లేదు. అదే స్వగుణైర్ నిగూఢాం అన్నారు ఇక్కడ. తన గుణములతో తాను కప్పబడుతూ ఉన్నటువంటి ఆ తల్లి అనుగ్రహం చేతనే పాశ విచ్ఛేదిక, పాశము ఛేదింపబడుతుంది. తయా విచ్ఛిన్న పాశాస్తే సర్వకారణ కారణం శక్తిమంతం మహాదేవం అపశ్యన్ జ్ఞానచక్షుష. ఆ తల్లి చేత ఎప్పుడైతే మాయాపాసం ఛేదింపబడుతుందో అప్పుడు జ్ఞానమనే చక్షువుతో పరమాత్మైన శివుని చూడగలరు. కనుకనే అమ్మ యొక్క శక్తి అయిన అమ్మ యొక్క శక్తి అంటే శివుని యొక్క శక్తి దయతోనే శివుడు తెలియబడుతున్నాడు. శివుని శక్తి దయతోనే శివుడు తెలియబడుతున్నాడు. అలా తెలియజేసే శక్తి విద్య అవుతుంది, తెలియబడేవాడు వేద్యుడు అవుతున్నాడు. అందుకే రెండూ మనం కలుపు చూస్తే బ్రహ్మ విద్య శ్రీ పార్వతీదేవి, బ్రహ్మము వేద్యుడు పరమేశ్వరుడు. కానీ బ్రహ్మ విద్య లేనిది బ్రహ్మము తెలియబడతాడా? ఇది బ్రహ్మ విద్య ఎక్కడి నుంచో వచ్చి బ్రహ్మమును చెప్పట్లేదు. బ్రహ్మము నుంచి వచ్చిన బ్రహ్మ విద్యయే బ్రహ్మమును తెలియజేస్తుంది. సూర్యుడి నుంచి వచ్చిన కాంతే సూర్యుని తెలియజేసినట్లుగా ఈ ఉపమానం మనం చెప్పుకున్నాం. అందుకే పార్వతీ పరమాదేవి బ్రహ్మ విద్యాప్రదాయిని. తస్మాత్ సహ తయా శక్త్యా హృది పశ్యంతి ఏ శివం తేషాం శాశ్వతకి సిద్ధి నేతరేషాం ఇతి శృతి అని చెప్పారు. అందుకే చేయవలసిన విధానం ఏంటంటే, మేము పరమేశ్వరుని ఉపాసిస్తున్నాం, పరమాత్మను ఉపాసిస్తున్నాం అంటే నేరుగా అలా చేయడానికి వీల్లేదట. శక్తితో కలిసి శివుని ఆరాధన చేయాలి. అందుకే తస్మాత్ సహ శక్త్యా తయా శక్త్యా, ఆ శక్తితో కలిసి హృది పశ్యంతి ఏ శివం, ఎవరు హృదిలో చూస్తున్నారో ఆ శివుని అంటే శక్తి సహితంగా ఎవరు శివుని చూస్తున్నారో తేషాం శాశ్వతకి సిద్ధి, వాళ్ళకి శాశ్వత సిద్ధి లభిస్తుంది. శాశ్వత సిద్ధి అంటే మోక్షం. నా ఇతరేషాం ఇతి శృతి, మరొక మార్గంలో పొందలేము. కనుక శక్తి సహిత శివోపాసన ప్రధానమని శివ సంబంధమైన గ్రంథములు కూడా చెప్తున్నాయి. కానీ జగమంతా శివశక్త్యాత్మకంగా ఎలా చూడాలో నిన్న 2 రోజుల ప్రవచనంలో సంపూర్ణంగా తెలుసుకున్నాం. పంచతత్వములుగా శివుడు తన శక్తితోనే విస్తరిస్తాడు కనుక ఆ పంచతత్వములు విషయములు కూడా ఒక్కసారి నమస్కారం చేసుకుని మళ్ళీ మననం చేసుకుని నేను అన్నం ఎలాగ విస్తరంగా చెప్పుకున్నాం కనుక నమస్కరించుకొని ఆ చిచ్చక్తి అనే మాట అత్యంత ప్రధానమైనది. పరమేశ్వరుని యందు ఉన్నటువంటి స్వాభావికి సహజ ధ్రువ అనే శక్తికి పేరు చిచ్చక్తి. ఆ చిచ్చక్తే ఇచ్ఛా జ్ఞాన క్రియారూపాలతో వస్తున్నది. ఆ ఇచ్ఛా జ్ఞాన క్రియారూపాలతో తర్వాత విస్తరిస్తున్నది. అలా విస్తరిస్తున్నప్పుడు పరమేశ్వరుని వద్ద ఉన్నటువంటి శక్తులన్నీ కలిపి ఒక మహాశక్తి అంటున్నాం మనం. కనుక శక్తి ఒక్కటే కానీ అనేక విధములుగా ప్రకటింపబడ్డం చేత అనేక పేర్లు వస్తున్నాయి. కానీ సృష్టి యొక్క కార్యంలో అంటే సృష్టి స్థితి లయాది కార్యములో ఇచ్ఛాశక్తి ప్రవర్తిస్తూ అంటే చిచ్చక్తి ఇచ్ఛా జ్ఞాన క్రియగా ఉన్నది. కానీ ఇచ్ఛ మొదటిది. ఆ ఇచ్ఛ సంకల్ప కామరూపాలతో ఉంటుంది. దీనికి ఉపనిషత్తులో సత్యకామ సత్య సంకల్ప అని అద్భుతమైన మాట చెప్పాడు. పరమేశ్వరుడు సంకల్పము సత్యం. సత్యం అంటే అర్థం అమోఘం, వ్యర్థము కానిది అని అర్థం. ఆయన సత్యకాముడు సత్య సంకల్పుడు అంటే అనుకున్నాడే జరిగి తీరుతుంది. ఎన్నో అనుకున్నాం కానీ జరగలేదండి చాలామంది అంటుంటారు. కొందరు సంకల్పాలు పురిట్లోనే సంధి కొడుతుంటాయి. ఎందుకంటే సంకల్పము నెరవేరాలి అంటే ఆ సంకల్పానికి బలం కావాలి కదా. మన సంకల్పాలకు బలం కావాలంటే శివ సంకల్పం కలిగాలట. అందుకే తన్మే మన శివ సంకల్పమస్తు అని కూడా అంటుంటాం. శివ సంకల్పం అనే మాట ఒక సూక్తముగా వేదమునందు చెప్పబడుతుంది. మహాన్యాస ప్రక్రియలో కూడా శివ సంకల్ప న్యాసం చేస్తారు కదా. ఎక్కడ హృదయే న్యసేత్, హృదయంలో దాన్ని న్యాసం చేస్తారు. అంటే శివ సంకల్పం హృదయంలో వస్తే మన సంకల్పాలు శివములు అవుతాయి, సత్యములు అవుతాయి. సత్యం అంటే వ్యర్థము కాని సంకల్పం అని జగత్తును చేయాలనుకున్నాడు. సహ అకామయత బహుశ్యాం ప్రజాయేయ అని అనుకోగానే వెంటనే జరిగింది. ఎందుకంటే బయట వస్తువులు అవసరం ఉన్నప్పుడే జరుగుతుందో లేదో సందేహం. అదేవిధంగా మన బుద్ధికి సరైన జ్ఞానము స్వతంత్రత లేకపోయినా సందేహమే. కానీ ఈశ్వరుడు సర్వతంత్ర స్వతంత్రుడు, సర్వజ్ఞుడు. ఆ కారణం చేతనే తాను తన సంకల్పంతో సర్వం సృజించగలడు ఆయన. అందుకే సత్యకామ సత్య సంకల్ప. ఈ కామ సంకల్ప రెండు కలిపి మనం చూస్తే ఇచ్ఛ అని చెప్పబడుతుంది. ఆ ఇచ్ఛాశక్తితో ఉన్నటువంటి వాడిని శివుడు అనాలి. కానీ శివ అంటే శుద్ధ ఇచ్ఛాదుల అర్థంతో పాటు వశకాంతో శివస్మృత అన్న ధాతు ప్రకారం ఇచ్ఛాశక్తి సంపన్నుడు. కానీ శివ అనగానే ఆయన
స్వేచ్ఛామయుడు, తన ఇచ్ఛతో తాను అన్నీ చేయగలడు అని చెప్పుకుంటూ శివునికి మరొక 6 శక్తులు చెప్తున్నారు చూడండి. అంటే ఇన్ని శక్తులు చెప్తున్నా మొదటి శక్తులు మర్చిపోవద్దు. ఇచ్ఛాజ్ఞాన క్రియలని చెప్పుకున్నాం, దాని మూలం చిచ్చక్తి అని చెప్పుకున్నాం. శివునికి 6 శక్తులు ఉంటాయట. ఈ 6 శక్తులు ఏమిటంటే సర్వజ్ఞత, అనాది బోధ, స్వతంత్రత, అలుప్త శక్తి, అనంతత, నిత్యతృప్తి. ఇవి ప్రధానంగా పరమేశ్వరుడి దగ్గర ఉన్నటువంటి స్వాభావికమైన శక్తులు. మొత్తం 6 అయ్యాయి కదా. సర్వజ్ఞత, సర్వం తెలిసినవాడు పరమేశ్వరుడు ఒక్కడే. కానీ 4 విద్యలు తెలియగానే సర్వజ్ఞుడి బిరుదు రాదు. సర్వము తానైన వాడు, ఆయన మించిన జ్ఞానం అనేది వేరే లేదు, ఆయన జ్ఞానస్వరూపుడు. అందుకే సర్వజ్ఞత, నిత్యం, అనాది బోధ. అనాది బోధ, అన్నీ జ్ఞానములు తానైనటువంటి వాడు, అన్నీ తెలుసుకునే తెలివి కూడా అనేది. జ్ఞానము తానే, సర్వం తెలుసుకుని. బోధ అంటే ఒక విషయం అర్థం ఒకట తెలియట, అది దానికి తెలిసినట్టు ఇంకెవరికి తెలుస్తుంది. ఇది ఆది అనాది అంటే మొదటి నుంచి ఆయన దగ్గర ఉందని చెప్పలేను, ఎందుకంటే ఆయన మొదలే లేదు కనుక. అనాది బోధ. స్వతంత్రత, శివుడు సర్వతంత్ర స్వతంత్రుడు. అందుకే శివునికి అధీనంగా జగత్తు ఉంటుంది, కానీ జగత్తుకు అధీనంగా శివుడు ఉండడు. దీన్ని ఒక సామెతల పెద్దవాళ్ళు చెప్పేశారు మనకి, శివుడి ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు. ఎంత గొప్ప మాట చెప్పారండి. అందుకే సర్వం ఆయన శాసనంలో ఉంటాయి. సర్వం వశీకృతం యస్మాత్ తస్మాత్ శివ ఇతి స్మృత. ఆయన అధీనంలో సర్వము ఉంటాయి కనుకనే ఆయన స్వతంత్రుడు. తర్వాత అలుప్త శక్తి. శక్తి శబ్దానికి ఇక్కడ సమర్థత అని అర్థం. ఇక్కడ అంటే లోటు లేని సమర్థత కలిగినటువంటి వాడు. లోటు అనేది ఎప్పుడూ లేదు, పూర్ణ అని అర్థం ఇక్కడ. అనంతత తర్వాత ఒకటి, ఆయన పరిమితి లేదు, అనంతత. నిత్యతృప్తి, ఆయన ఎప్పుడు తృప్తిగా ఉంటాడని. కొందరు పరమేశ్వర ప్రీత్యర్థం అని చెప్తూ ఉంటాం. పరమేశ్వరుడు నువ్వెవడు వేయ ప్రీతి కలిగించడానికి అన్నాడు గురువు. ఆయన ఎప్పుడు సంతోషంగా ఉన్నాడు. ఈశ్వరుని తృప్తిపరచడానికి చేస్తున్నానండి అన్నాడు. ఎంత అజ్ఞానం అండి ఇదే. ఎలాంటిదంటే సముద్రాన్ని నీటితో నింపుదామని ప్రయత్నించినట్టు, సూర్యుడికి మేము వెలిగిస్తామన్నట్టు ఉంటుంది ఇక్కడ. ఆయన నిత్యతృప్తి. నిత్యతృప్తా భక్త నిధి నియంత్రి నిఖిలేశ్వరి. చూసారు, ఏది చదువుతున్న లలితా సహస్రం వస్తుంటుంది, అది శివసహస్రం. అది కూడా ఎందుకంటే అలా అన్నారంటే 2 రోజులు శ్రద్ధగా విన్నవాళ్ళు ఇది అడగరు. ఆ శివశక్తి గురించే మనం చెప్తున్నాం, 2 అభేదములే కదా. కనుక తర్వాత మాట ఏమిటి, నిత్యతృప్తి. ఎప్పుడు తృప్తిగా ఉంటాడు అంటే ఆనంద స్వరూపుడు కదా, సచ్చిదానంద ఘనుడు. అందుకే ఈ 6 రకములు ఉంటాయి కనుక షడాహురంగా అని మహేశ్వరస్య అన్నారు. ఇక్కడ మహేశ్వర అని ఎవరిని అనాలంటే ఈ 6 ఉన్నవాడిని మహేశ్వరుడు అనాలి. కనుక శివుడికి మహేశ్వర నామం దేనివల్ల వచ్చింది, ఈ 6 వల్ల. సర్వజ్ఞత, అనాదిబోధ, స్వతంత్రత, అలుప్త శక్తి, అనంతత, నిత్యతృప్తి. ఈ 6 ప్రధానమైన అంగములుగా కలిగినటువంటి శక్తి స్వరూపుడు. అలాంటి పరమేశ్వరుని చిచ్చక్తి స్వరూపంగా కొంతమంది ఈ జగత్తంతా దాటిన తర్వాత పరమాత్మని చూడాలి. పరమాత్మ నుంచి జగత్తంతా వచ్చింది. జగత్తులో మనం ఉన్నాం కనుక జగత్తు గురించి తెలుసుకోవడం అంటే ఈశ్వరుని శక్తి విలాసమే జగత్తంతా అని తెలుసుకుంటూ శుద్ధమైన ఈశ్వరతత్వాన్ని తెలియాలంటే ఈ శక్తి సాయంతోనే ఈశ్వరుని తెలుసుకుంటున్నాం. అప్పుడు ఈశ్వరుడు ఎలా తెలియబడుతున్నా అంటే బహిర్గతపరిచిన ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తులన్నీ బహిర్గతం కాకముందు ఆయన లోపల అంతర్లీనములై ఉన్నాయి. అది తెలుసుకోవాల్సింది. గొప్ప సంగీతకారుడిని తీసుకొచ్చి మనం మొదటి వరుసలో కూర్చోబెడతాం, ఆయన మనలాగే కనబడతాడు. తర్వాత వేదికకి బయట పెడితే తెలుస్తుంది ఆయన యొక్క శక్తి ఏమిటో. అంతవరకు ఎలా కనబడుతున్నాడు, ఆ శక్తి ఎక్కడుంది, అంతవరకు ఆయన లోపల అంతర్లీనమై ఉంది. కనుక సృష్టి స్థితి లయలు పరమాత్మ చేస్తున్నాడు అని మనం మెచ్చుకుని చప్పట్లు కొడుతున్నామే, మరి సృష్టి స్థితి లయలు చేయగలిగే సమర్థత ఆయన వద్ద ఉంది. అది సృష్టిలో బయటపడగానే సర్వశక్తిమంతుడు అంటున్నాం. బయట పడకముందు ఆయనలో ఉన్న శక్తి ఏమిటి అంటే చెయ్యాలన్న సంకల్పం ఉంది కదా అన్నారు. సంకల్పించడానికి కూడా ఒక శక్తి ఉండాలి కదా అన్నాడు. నేను ఇలా చేయాలనుకుంటున్నానండి అన్నారు. ఎవడంటాడండి, ఎక్కడ చైతన్యం ఉందో అది మాత్రమే అంటుంది సంకల్పం. కనుక ఆ సంకల్పానికి వెనకాల ఉన్నది కేవల చైతన్యం. ఆ కేవల చైతన్యాన్ని చిత్ అంటారు, దాన్ని చిచ్చక్తి అంటారు. ఈ చిచ్చక్తి ఈశ్వరుడు ఇప్పుడు అవిభాజ్యము. అది ముక్తావస్థలో కేవలం చిచ్చక్తి స్వరూపుడైన శివుడే ఉంటాడు. అదే జగద్ అవస్థలో ఇచ్ఛాజ్ఞాన క్రియాది సర్వశక్తి సంపన్నుడుగా గోచరిస్తుంటాడు. అందుకే ఉపనిషత్తుల్లో నిన్న కేనోపనిషత్తులో కథ మనం చెప్పుకున్నాం. శివశక్త్యాత్మక తత్వం చెప్పినప్పుడు ఉమారూపంతో అమ్మవారి వ్యక్తమయ్యి యక్షుడుగా శివుడు వచ్చాడు, ఆయన కరుణ ఉమారూపముగా వచ్చింది అని చెప్పుకున్నాం. అదేమిటో అమ్మవారికి ఎన్నో నామాలు ఉన్నాయి కానీ ఉపనిషత్తు వాడిన నామం మాత్రం ఉమానామమే వాడిందండి. అందుకే అమ్మనామాల్లో ఉమానామానికి చాలా ఒక ప్రత్యేకం ఉంది.
అందుకే మహానుభావుడు కావ్యకంఠ గణపతి ముని 1000 శ్లోకాలు రచిస్తూ అఖిల జగన్మాతోమా తమసాతాపేన చాకులా నస్మాన్ అనుగృహ్ణాత్వనుకంపా సుధార్ద్రయ హసిత చంద్రికయ అంటూ అఖిల జగన్మాత ఉమా అంటూ ఉమా సహస్రం అని పేరు పెట్టాడు. ఏమిటో తెలియదు. ఉమానామానికి ఎన్నో రకాల అర్థాలు ఉన్నాయి. కానీ ప్రధానంగా ఉపనిషత్తు చెప్తున్నది మాత్రం పరబ్రహ్మం ఒక్కటే, ఆయన సంబంధించిన వర్ణము ఒక్కటే. అదేమిటి? ఓమిత్యేకాక్షరం బ్రహ్మ, అది ఓంకార స్వరూపుడు పరమాత్మ. మరి ఉమా ఎవరయ్యా అంటే ఆయన శక్తే కదయ్యా, కనుక ఆయన శక్తి కనుక ఆయనలోనే ఉండాలి. అందుకే ఓం అన్నప్పుడుండే అకార ఉకార మకారముల్లో ఆ తీసేస్తే అని మాత్రమే వస్తుంది. ఈ ఆ కలిపి స్త్రీలింగంగా చేస్తే ఉమా అయింది ఇక్కడ. కనుక ఇప్పుడు ఉమా ఎందులో ఉందో చెప్పండి. ఓంకారం లోపలే ఉమా ఉంది కనుక ఓంకారం ఎవరు? ఓంకారం సాక్షాత్ శివస్వరూపమే. అందుకే నమస్తారాయ నమశంభవే చ మయోభవే చ నమశంకరాయ చ మయస్కరాయ చ నమశివాయ చ శివతరాయ చ అంటున్నాం కదా. ముందేమన్నారు? నమస్తారాయ. తారాయ అంటే తరింపజేయువాడు, తరింపజేసేదాన్ని ప్రణవం అంటారు. ఓంకార స్తారహ అని స్పష్టంగా వేదమాత చెప్పింది. కానీ ఓంకార స్వరూప అని రుద్రం అష్టమోనువాకంలో మనమే చెప్తున్నాం ఇక్కడ. కనుక నమస్తారాయ ఓంకార స్వరూపుడు. అప్పుడు ఆయన లోపల శక్తి ఎలా ఉన్నదో ఆ లోపల శక్తి ఉమా స్పష్టంగా తెలుస్తుంది కదా ఓంకారం లోపది. అందుకే ఇక్కడ అర్థం చెప్తూ భాష్యకారుల కేనోపనిషత్తులో ఉమానామానికి చెప్తూ ప్రణవవర్ణస్య వ్యత్యాస రూప అన్నారు. ఇక్కడ ఓంకారం యొక్క రూపమే. ఇంకా చాలా చాలా ఉమాశబ్దములకు అర్థములు ఉన్నాయి. కానీ అనంతుడి అవ్యక్తుడైన శివుడు శక్తి వల్లే వ్యక్తమవుతాడని నేను ఒక మాట చెప్పుకున్నా, గుర్తుందా? వ్యక్తం అంబామయం సర్వం అవ్యక్తంతు మహేశ్వరం. అవ్యక్తం అంటే మనసుకి మాటకి ఊహకి కూడా అందనటువంటి పరతత్వం పరమాత్మ. అలాంటి ఆయన్ని మన శివుడని శంకరుడని సర్వకర్త సర్వసమర్థుడని సృష్టిస్థితిలయ్యే కారకుడని దివ్యమంగళ రూపమును ధరిస్తాడని చెప్తున్నామా లేదా? ఎలా చెప్పగలుగుతున్నాం? ఆయన శక్తి చేత అవన్నీ ధరించాడు కనుక చెప్తున్నాం. కనుక అవ్యక్తుడైన వాడు మనకు తెలియబడుతున్నది ఎవరి వలన? ఇవాళ మొదట్లోనే నిన్న చెప్పాను, శక్తి వల్లనే కదా. కనుక అవ్యక్తం అందరిది కూడా అందేటట్లు ఇదిగో ఈ రూపంతో ఉంటాడు, ఇలా ఉంటాడు. ఎందుకంటే శక్తి శరీరం అధిదైవత మంతరాత్మ జ్ఞానం బల క్రియా కరణం ఆసన జాల మిచ్చ ఐశ్వర్యమాయతన మావరణాని చత్వం కిం కిం నయద్భవసి బాలశశాంకమౌళై అని చెప్పినట్లుగా ఏది కాదమ్మా శివుడికి, నువ్వు అన్నీ నువ్వే. అందుకే అందనివాడు అందేటట్లు చేసినటువంటిది అమ్మవారట. కనుక శివుడు మనకు సులభుడయ్యేటట్లు చేసేది ఎవరు? అమ్మవారండి. ఈ చమత్కారం తెలిస్తే ననుభ్రవం అని చెప్పవే సీతమ్మ తల్లిని ఎందుకన్నాడో అర్థమవుతుంది. ఆవిడ పూనుకుంటే కానీ ఆయన దొరకడు. అందుకే ఆయన దొరికేటట్టు చేసింది ఆవిడ. కనుక అవ్యక్తమైన పరమాత్మని వ్యక్తమయ్యేటట్టు చేసిందిట. అందుకే ఉ మా అంటే ఇక్కడ ఉ అనేటువంటి మాట పరమాత్మ పరంగా చెప్తూ మాతి పరిచ్ఛిన్నతీతి ఉమా అన్నారు. ఇక్కడ అవ్యక్తమైన పరమాత్మని ఒక కొలతకు అందేటట్టు చేసి మనకు అందిస్తోంది కనుక ఉమా అని మరొక అర్థం చెప్పారండి ఇక్కడ. కానీ శివుడు మనకు అందేటట్టు చేసేటువంటి బ్రహ్మ విద్యాస్వరూపిణి ఉమా అనే మాటతో స్పష్టంగా చెప్పబడుతుంది. అందులో ప్రణవ శబ్దము ప్రణవము యొక్క శక్తి ఉమా. ప్రణవము శివుడైతే ప్రణవము యొక్క శక్తి ఉమా అవుతున్నది. అలాంటి ఉమా సహిత శివుని గురించి చెప్తూ భగవత్పాదుల వారు అంటే శంకర భగవత్పాదుల వారు కేనుపనిషత్తులో స్పష్టమైన ఒక మాట అంటారు. స ఆత్మ సర్వబోధాన్ ప్రతిబుధ్యతే సర్వప్రత్యయదర్శి చిచ్చక్తి స్వరూపమాత్ర. కనుక ఏదైతే ఓంకారం లోపల ఉమా అనేది దాగి ఉన్నదో బ్రహ్మము నందు ఉన్నటువంటి ఆ శక్తిని చిచ్చక్తి అనాలి. మొత్తం మీరు అన్ని శక్తులు మర్చిపోయినా నాకేం పర్వాలేదు ఉపన్యాసం చివరికి. అలాగని ఏం మర్చిపోవాలని గుర్తుపెట్టుకోకండి. చిచ్చక్తి అన్నది గుర్తుపెట్టుకుంటే చాలండి. అసలు అక్కడుంది చిచ్చక్తి, ఆ మాటే అద్భుతం. అందుకే చిద్రూప నిన్ననే చెప్పుకున్నాం, చిద్రూపి పరదేవత భగవతి ఇత్యాదులన్నీ కూడా. అలాంటి చిచ్చక్తి గురించి చెప్తే స ఆత్మ ఏదైతే బ్రహ్మమని చెప్పామో దాన్నే ఆత్మ అనాలి. ఆత్మ ఉండడం వల్ల అన్నీ తెలుసుకుంటున్నాం. కొందరు అంటూ ఉంటారు బుద్ధి ఉండడం వల్ల అన్నీ తెలుసుకుంటున్నామని. కాదు, బుద్ధికి తెలుసుకునే శక్తి ఆత్మ వల్ల వచ్చింది ఇక్కడ. అందుకే బుద్ధి కూడా ఆత్మ కాదు. కొంతమంది బుద్ధి ఆత్మ అనుకుంటే శంకరులు నీకు బుద్ధి ఉందా లేదా అన్నారు. ఎందుకంటే బుద్ధి ఆత్మ కాదయ్యా, ప్రాణం ఆత్మ కాదు. ముందు అజ్ఞాన దశలో శరీరమే ఆత్మ అనుకుంటాట.
కొంత గురువుల ద్వారా వింటే శరీరం కాదు బుద్ధేమో అనుకుంటారట, అది కాదని మళ్ళీ చెప్తారట. ప్రాణమేమో అనుకుంటే అది కాదంటారట. ఇవన్నీ దేని వల్ల ఉన్నాయో అది ఆత్మ. అందుకే నేను కేనోపనిషత్తులో ప్రాణస్య ప్రాణ ఇత్యాది మాటలు చెప్పుకున్నాం. కానీ బుద్ధి కూడా ఎవడు చైతన్యం ఇస్తున్నాడో వాడిని ఆత్మ అని అంటారు. అదే పరమాత్మ పరబ్రహ్మము అని చెప్పబడుతుంది. యో బుద్ధే పరతస్థు సహా అని భగవానుడు భగవద్గీతలో కూడా దీన్నే తెలియజేశారు కదా. కనుకనే బుద్ధికి కూడా ఆ చైతన్యాన్ని ఇచ్చేటువంటి శక్తి ఎవరిది? ఆత్మది. శ్రద్ధగా వింటున్నారు కదా, ఆత్మది. కానీ ఆత్మ యొక్క ఆ శక్తే బుద్ధికి, ప్రాణమునకు, ఇంద్రియములకు అన్నిటికీ శక్తినిస్తుంది. కనుక సర్వ జగత్తుకి శక్తినిచ్చేది, శరీరానికి శక్తినిచ్చేది ఆత్మ యందు సహజముగా ఉన్నటువంటి దాన్ని చిచ్చక్తి అంటారు. కనుకనే ఆత్మ అంటేనే చిచ్చక్తి విశిష్ట అన్నారు. చిచ్చక్తితో ఉన్నదే చిచ్చక్తి ఆత్మ. వెలుగే సూర్యుడు అన్నట్టు చిచ్చక్తి ఆత్మ అంటూ ఆత్మ సర్వబోధాన్ ప్రతిబుధ్యతే. ఆత్మ వల్ల సర్వము తెలియబడుతున్నాయి. ఇది ఈ విషయం అని కానీ ఇది కూడా తెలుసుకుంటున్నాడు బుద్ధి ద్వారానే కదా. బుద్ధికి ఆ తెలుసుకునే శక్తి ఎవడో అదే గాయత్రీ మంత్ర పరమార్థం. అదండి ఇక్కడ మొత్తం గాయత్రీ మంత్ర అక్కడుంది. ధియోయోన ప్రచోదయాత్. అందుకే అన్నీ తెలుసుకుంటున్న బుద్ధికి ఆ తెలుసుకున్న శక్తినిస్తున్నది చిచ్చక్తి. అది ఎవరి యందు ఉందో అది ఆత్మ. అది మన శరీరంతో చూస్తే ఆత్మ అని అంటాము, సర్వవ్యాపకమైతే పరమాత్మ అంటున్నాం, అంతే కదా. కనుకనే ఆత్మ సర్వబోధాన్ ప్రతిబుధ్యతే సర్వప్రత్యయదర్శి. ఇది నాకు తెలిసింది అనడానికి అసలు కారణం అదే గనక చిచ్చక్తి స్వరూపమాత్రత అన్నారు ఇక్కడ. అంటే అది స్వరూపమాత్రం చేతనే చిచ్చక్తి అంటూ, చిచ్చక్తి గురించి అంత చక్కగా చెప్పినటువంటి వాడు శివశక్తుల సామ్యం గురించి ఇప్పుడు ప్రస్తావన చేసుకుంటున్నాం. సామ్యం అనే మాటకి సమత్వమే సామ్యము. అసలు ఉపాసన అంటే ఏమిటంటే శివశక్తుల సమత్వం తెలుసుకుంటే అది ఉపాసన అంటే, మరొకటి కాదు. అంటే శివుడు వేరు శక్తి వేరు అనుకోకుండా శివశక్తుల సమత్వం తెలుసుకోవట. ఆ సమత్వం తెలిసి చేసే ఆరాధనే ఉత్కృష్టము. ఇక్కడ మంత్రము తంత్రము ఇచ్చే శ్రీ విద్య కాకుండా చక్కగా భావనాత్మకంగా ప్రతివారు చేసుకోదగ్గ శ్రీ విద్యనే 2 రోజులుగా మనం చెప్తున్నాం. కనుక సమత్వం తెలిసి చేసేటువంటి ఆరాధనే నిజమైన శివశక్తి ఆరాధన అవుతుంది. కనుకనే దీనికి సమయాచారము అని పేరు. ఈ సమయాచార తత్పర అని అంటున్నాం కదా, దాన్ని బట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆ పరమేశ్వరుడు శక్తి ఎలా ఉంటాయన్న దానికి భగవత్పాదులు వారు ఇచ్చినటువంటి అద్భుత దర్శనాన్ని మనం చూస్తూ ఈ జగత్తంతా పరమేశ్వరుడి శరీరం అని అందరం ఒప్పుకుంటున్నాం కదా. అదే విరాట్ పురుష దేహ వర్ణనగా కూడా మనం చెప్తూ ఉంటాం. జగత్తంతా ఈశ్వర స్వరూపం. ఈశ్వర స్వరూపం అయినప్పుడు అది ఆయన శరీరం. ఒక శరీరానికి ఆత్మ ఉన్నట్టు జగత్తుకి జగదీశ్వరుడు ఆత్మ. ఆత్మ యొక్క శక్తి చేత శరీరం అంతా కదులుతూ ఉంటే జగదీశ్వరుడి శక్తి చేత జగత్తంతా కదులుతుంది. ఇక్కడ మీరు చూస్తే పిండాండం, బయట చూస్తే బ్రహ్మాండం. ఇది మైక్రో లెవెల్, ఇది మ్యాక్రో లెవెల్ అంతే. ఇక్కడ ఇది అర్థం చేసుకోలితే ఆ విరాట్గా కనబడుతున్న విశ్వం అంతా కూడా ఆయన శరీరం. ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం శివం అంటాం నటరాజస్వామిని స్తుతించేటప్పుడు. సర్వ విశ్వం ఆయన శరీరమే. విశ్వాన్ని శాసిస్తూ విశ్వంలోనే ఉన్నవాడు విశ్వేశ్వరుడయ్యాడు. కనుక విశ్వేశ్వరుడు వేరు, విశ్వరూపము వేరు కదుట. అందుకే ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయవై నమో నమః అని వేదమాతే ఆ విరూపాక్షుడు విశ్వరూపుడుగా చెప్తుంది. అయితే శివుడు వ్యక్తమయ్యాడంటేనే అమ్మవారి వల్ల కదా. కనుక శరీరం విశ్వం కనబడుతుందని వ్యక్తమైంది అంటే అమ్మవారి వల్లనే. కనుక వ్యక్తమైనదంతా అమ్మ అయినప్పుడు వ్యక్తమైన విశ్వ శరీరం అంతా ఎవరు? అమ్మవారేగా. ఎవరి యొక్క వ్యక్తం? ఆవిడ శివుని యొక్క వ్యక్తం. కనుక శరీరము శివుని యొక్క శరీరం అమ్మవారే. అందుకే శరీరం త్వం శంభో శశిమిహిర వక్షోరుహయుగం తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనఘం అతశేషశేషీ త్వయముభయ సాధారణతయా స్థిత సంభోందో వాం సమరస పరానంద పరయోహో. ఇక్కడ పరానంద పరయోగ సమరసం. ఆ సమరసం అనే మాట చాలా మంచిదండి. ఆ సమరసం నుంచే సామరస్యం అనే మాట వచ్చింది. ఇక్కడ సామరస్యం అంటే వాళ్ళు వీళ్ళు కొట్టుకోకుండా ఉంటే సామరస్యం అనుకుంటాం, కానీ అసలు ఆ సమరసం అనే మాట ఎంత అందమైన మాట. రసము అంటే అనుభవం, సమరసం ఇద్దరు ఒకే రకమైన రసానుభూతులు ఉంటారు. ఇద్దరిది ఒకటే స్థితి. అక్కడ రసం ఏమిటి? రసం అంటే అనుభూతి. అనుభూతి ఏమిటి అంటే ఆనందమే అనుభవ స్వరూపం. ఆనంద స్ఫురద్ అనుభవాభ్యాం అన్నాం కదా. ఆనందం, ఆనందం గురించి మొదట్లో చాలా చెప్పుకున్నాం. అఖండమైన ఆనందం.
ఆనందాన్నే రసం అంటారని ఉపనిషత్తే చెప్తోంది. రసో వై సహ రసఘ్రి ఏవాయం లబ్ధ్వా ఆనందీ భవతి అని. పరబ్రహ్మం అంటేనే రసం. ఆయన అంత రసము, ఆయన శక్తి కూడా అంత రసం. ఇద్దరూ కలిపి ఆనంద రసస్వరూపులు. అందుకే వాళ్ళు ఏది చేసినా ఆనందం ఇటు అటు అవ్వకుండా వెళుతుందండి. అందుకే భార్యాభర్తల్లో ఒకరొకరు చేస్తుంటే ఇంకొకరికి నచ్చక వాళ్ళకి ఘర్షణ. వీడు చేస్తే ఆమెకి నచ్చదు, ఆమె చేస్తే ఈయన గారికి నచ్చదు. ఇంకా ఘర్షణలు, ఇంకా సమరసం ఎక్కడొస్తుంది? కానీ వారి ఇరువురి మధ్య సమరసం వస్తే అంత ఉత్కృష్టత మరొకట్లేదుట. ఆ సమరసత ఎక్కడుందంటే శివశక్తుల మధ్యలో ఉందండి. దీనికే సరి అయిన పదం హార్మనీ. అది మొదటి రోజున మనం చెప్పుకున్న హార్మోని అనేటువంటి మాట. ఆ సమరసం, వాళ్ళ ఇద్దరి మధ్య సమరసం అలా కనబడుతుంది. ఇలా మనం పరిశీలిస్తే ఆ సమరసంలో నిజానికి ఇద్దరూ ఒకే పని చేయలేరు. ఒకరికి పని చేస్తారు, ఇంకొకరికి పని చేస్తారు. కానీ ఒకరికి పని చేస్తున్నప్పుడు దానికి తగ్గట్టుగా ఇంకొకరు ఉండడం, అది అనుకూలత. ఆ అనుకూలత వల్ల సమరసం వస్తుందట. అలాంటి సమరసము ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల వద్ద ఎలా కనబడుతుందో ఈ శ్లోకంలో చెప్పారు. మొత్తానికి ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే, విశ్వమంతా ఈశ్వరుని యొక్క శరీరము. ఈశ్వరుని యొక్క శరీరము. ఈశ్వరుడు యొక్క శరీరం అంటే తన శక్తితో ఆయన ధరించిన శరీరం కనుక శక్తే శరీరం కదా. అందుకే శరీరం త్వం శంభోహో, శివుని యొక్క శరీరం నువ్వేనమ్మా. అయినప్పుడు ఆ శరీరంగా అమ్మవారిని చూస్తే అమ్మ గనక వక్షస్థలం మాతృమూర్తిలో ఉంటుంది. కానీ విశ్వమే అమ్మ శరీరమైనప్పుడు ఆ వక్షస్థలం ఏమిటయ్యా అంటే శశిమిహిర వక్షోరుహయుగం అన్నారు. ఇక్కడ సూర్యచంద్రులే అమ్మవారి యొక్క వక్షస్థలములుగా ప్రకాశిస్తున్నారు, అంటే స్తనములుగా గోచరిస్తున్నట్ట. ఇది అమ్మవారి శరీరం అన్నాం కనుక అక్కడ చెప్పేటప్పుడు సూర్యచంద్రుల్ని స్తనములుగా చెప్పడంలో ఎంత అద్భుతమైన భావముందో చూడండి. భావన అనే కంటే దర్శనం అని చెప్పాలి. ఇక్కడ భావన అనేది ఊహ వల్ల ఉండొచ్చు, దర్శనం అనేది సత్యాన్ని సాక్షాత్కరించుకోవడం దర్శనం. కానీ ఇక్కడ కనబడుతున్న సూర్యచంద్రులు శివుని యొక్క శరీరము అయిన అమ్మవారికి వక్షస్థలంగా ఉన్నారు అన్నప్పుడు ఎంత భావం గొప్పగా చెప్తున్నారంటే, ఈ సూర్యచంద్రులను అమ్మవారి శరీరంలో వర్ణించినప్పుడు 3 రకాలుగా వర్ణిస్తారట. ఒకటి నేత్రములుగా వర్ణిస్తారు, రెండవది తాటంకములుగా వర్ణిస్తారు, మూడవది వక్షస్థలములుగా వర్ణిస్తారు. ఈ వర్ణించడంలో ఒక విశేషం ఉన్నది. మన శరీరంలో కూడా ఈ 2 భాగాలు ఉంటాయండి. కుడివైపు పింగళ నాడి, ఎడంవైపు ఎడా నాడి ఉంటుంది. ఎడ చంద్ర సంబంధమైనది, పింగళ సూర్య సంబంధమైనది. ఇప్పుడు చెప్పండి, సూర్యచంద్రులు మనలో ఉన్నారా లేదా? నాకు ఎప్పుడు అనిపించలేదంటే మనకి ఎన్నో అనిపించవు, ఏం చేస్తాం, లోపల శక్తి ఉంది. అది ఉండడం వల్ల ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఎడంవైపు చంద్రనాడి, కుడివైపు సూర్యనాడి ఉంటుంది. ఈ జగత్తు మొత్తం కూడా ఈ కుడి ఎడమల్లో సూర్యచంద్రులతో ఉంది మీరు పరిశీలిస్తే. కనుక రెండుగా కనబడుతున్న ప్రతిదీ సూర్యచంద్రాత్మకములే. మనలో ఎలాగో బయట అంతే. ఇక్కడ పిండాండం, అది బ్రహ్మాండం, రెండిట్లో ఉన్నది మాత్రం ఒకటే పరమేశ్వర తత్వం. ఇదొక్కటి తెలుసుకుంటే చాలు. పిండాండ బ్రహ్మాండాల్లో శివశక్తి నిండి ఉన్నది. అందుకే పిండాండ బ్రహ్మాండాల్లో శివశక్తుల్ని సమన్వయపరుచుకుని ఆరాధించడమే శ్రీ విద్యోపాసన, మరొకటి కాదు. ఇక్కడ ఈ సృష్టి అంతా విశ్వచక్రం, అదొక శ్రీచక్రం. నీ శరీరం ఒక చక్రం, శరీరం కూడా ఒక చక్రమే. కనుక ఇదే మనకు పెద్ద బ్రహ్మాండం. ఇది ఉంటేనే బ్రహ్మాండాలు కదా. కనుక ఇది మనకి ఇదే బ్రహ్మాండం. కనుక పిండాండంలో బ్రహ్మాండంలో ఒకే శక్తి. అందుకే 2 అన్నప్పుడు ఆ కుడి ఎడమలు సూర్య చంద్రులుగా దర్శించాలి. అలా అయినప్పుడు నేత్రములు ఇటే ఉన్నాయిగా, చెవులు, అలాగే వక్షస్థలం, 3 చెప్పడంలో ఉద్దేశం చూద్దాం. ముఖ్యంగా వక్షస్థలం గురించి ఎందుకు వర్ణించారో చూస్తే, సర్వ జగత్తుని అమ్మ పోషిస్తుంది. అమ్మ అంటేనే సంతానాన్ని పోషించడం. ఇక్కడ కూడా అమ్మ అయ్యా అని మనం శక్తిని శివుని ప్రార్థించడానికి కారణం ఏమిటంటే, సర్వ జగత్తుకి వాళ్ళిద్దరూ కారణం గనుక. కారణతత్వాన్ని మనం అమ్మా నాన్న అంటున్నాం అంతే. పిల్లవాడికి కారణమైన వారిని అమ్మా నాన్న అన్నట్టుగా జగత్తుకి కారణమైన పరతత్వాన్ని మనం జగన్మాతా పితృభావంతో ఆరాధన చేస్తున్నాం. ఇది తెలుసుకోవాల్సింది. అంతేగాని అమ్మా నాన్న, ఈ ప్రపంచానికి వాళ్ళే అమ్మా నాన్న ఎలా అయ్యారు అని భౌతికంగా ఒక శరీరంగా చూడడం కాదు. కారణము, పోషకము, రక్షకము, ఈ 3 భావాల్ని జననీ జనక భావంగా చెప్తారండి. ఇక్కడ మనం కారణమైన స్థానం అది, మనల్ని పోషిస్తున్నది అది, మనల్ని రక్షిస్తున్నది అది.
ఒక్క మనల్నే కాదు, సర్వజగత్తుని నడిపిస్తున్నది, సర్వలోకాల్ని నడిపిస్తున్నది. సర్వలోకము కలిపి ఒక మహాస్వరూపంగా భావించినప్పుడు ఈ సర్వలోకాల్ని పోషించేటువంటి సూర్య చంద్రుడు అనేవారు అమ్మవారి వక్షస్థలంగా వర్ణింపబడుతున్నారు. ఎందుకంటే తల్లి తన వక్షస్థలం నుంచే స్తన్యాన్నిచ్చి పిల్లల్ని ఎలా పోషిస్తుందో, జగన్మాత ఆ సూర్యచంద్రుల ద్వారానే జగత్తుకి ఆహారాన్ని ఇస్తుందండి. అవునో కాదో మీరే చెప్పండి. ఇక్కడ ఆలోచించి చూస్తే సూర్యచంద్రుల వల్లే మనకు అన్నం దొరుకుతుంది. ఆ సూర్యచంద్రులే జగత్తులో వృష్టికారకులు, ఇక బీజకారకులు, సస్యకారకులు, ఆఖరికి వాళ్ళ వల్ల దేవతలు కూడా ఆహారాన్ని పొందుతున్నారు. ఆ సూర్యుని వల్ల వచ్చిన శక్తితో చంద్రుడు రసస్వరూపుడై శుక్లపక్షంలో దేవతలకి, కృష్ణపక్షంలో పితృదేవతలకు ఆహారం ఇస్తాట. అలాగే సూర్యుని నుంచి వచ్చిన కిరణాల నుంచి ప్రాణశక్తిని మనం పొందగలుగుతున్నాం. ఆ సూర్యకిరణముల వల్లనే ఆహారాదులు ఉత్పన్నం జరుగుతుంది. సైన్స్ తెలిసిన మీకు నేను వివరించనక్కర్లేదు, స్పష్టంగా సైన్స్ కూడా ఈ విషయం చెప్తోంది. కానీ జగత్తంతటికి అన్నం పెడుతున్నది ఎవరు? సూర్యచంద్రుడే. కనుక ఆ సూర్యచంద్రుడు అమ్మవారి వక్షస్థలం చెప్పామనంటే అమ్మ తన స్తనముల నుంచి ఆహారాన్ని ఇచ్చినట్లు విశ్వశరీరనైన అమ్మవారు సూర్యచంద్రుల ద్వారా మనకు అన్నం పెడుతున్నారనడం శశిమిహర వక్షోరుహయుగం. అందుకే ఎప్పుడైనా మన అమ్మవారి రూపం శివరూపం అంటే మనం అనుకుంటున్న ఒక మానవాకృతి అనుకోవద్దు. అది విశ్వ చైతన్యానికి ఇచ్చిన ఒక ఆకృతి, ఒక మహాశక్తి ధరించిన ఒక ఆకారం. కనుక ప్రతి ఆకారం ఒకానొక శక్తికి సంకేతంగా మనకు కనబడుతుంటుంది. అదే హిందువుల విగ్రహారాధనలో ఉన్నటువంటి అద్భుతం అదండి. ఇక్కడ ఆ విధంగా ఉభయులు, సూర్యచంద్రుల ఉభయులు కూడా శశిమిహిర వక్షోరుహయుగం. అలా ఉన్నటువంటి శరీరంలో, అంటే విశ్వ శరీరంలో 9 వ్యూహాలతో శివశక్తి నడుస్తోందట. 9 వ్యూహాలు. వ్యూహం అనే మాట మీకు తెలిసి ఉంటుంది. ఒక ప్లాన్, ఒక ప్రణాళిక. ఒక పని చేయాలంటే ముందుకు ప్లాన్ చేసుకుంటాం, దానికి తగ్గట్టు అన్ని ఏర్పాటు చేసుకుంటూ వెళ్తాం. ఆ ప్రణాళిక వేసుకోవడం, అవి ఏర్పాటు చేసుకోవడం, దీన్నంటే వ్యూహములు అంటారు. అలాగే ప్రపంచంలో 9 వ్యూహాలు ఉన్నాయి. ఈ 9 వ్యూహాలతోనే ప్రపంచమంతా ఉన్నది అని చెప్తున్నారు. నేను ఆ 9 వ్యూహాల పేర్లు చెప్తాను, వినడానికి కొత్తగా అనిపించవచ్చు, కానీ అర్థం చేసుకుంటే నిజమే కదా అని మీకు అనిపిస్తుంది. ఇప్పుడు సూర్యచంద్రులాగే, సూర్యచంద్రులు ఏదో సౌందర్యలహరిలో శ్లోకంలో చెప్పారని కాదు, ప్రపంచంలో ఉన్నారు వాళ్ళు. దాన్ని ఎలా చూడాలో చెప్తోంది మన ధర్మం. అదే తెలుసుకోండి. ఇక్కడ ఏ విధంగా దర్శించాలి, విశ్వాన్ని అమ్మవారి శరీరంగాను లేదా శివుని యొక్క శరీరమైన అమ్మవారిగాను చూస్తూ, అందులో వక్షస్థల స్థానంలో చూస్తూ పసిపిల్లలం అయిపోమా అండి. అదేవిధంగా ఎందుకు కళ్ళతో పోల్చారు, చెవులతో పోల్చారు కూడా చూద్దాం. అమ్మవారి కళ్ళు సూర్యచంద్రులు అన్నారు. అదే సూర్యచంద్రౌ స్తనో దేవ్యా తావేవ నయనే స్మృతౌ ఉభౌ తాటంకయుగళం ఇచ్చేష వైదికీ శృతి అన్నారు. వేదధర్మ ప్రకారంగా సూర్యచంద్రులు నేత్రములుగాను, చెవికి తాటంకములుగాను, వక్షస్థలముగాను దర్శించారు. ఇక్కడ ఇదంతా బ్రహ్మాండ శరీరమైన అమ్మవారిని మనం భావన చేస్తున్న విధానం. ఇప్పుడు వక్షస్థల స్థానం ఏంటో మనకు అర్థమైంది. నేత్రస్థానం ఎందుకు చెప్పారంటే, సృష్టిలో సాక్షిగా అన్నీ గమనిస్తున్నవారు సూర్యచంద్రులే. వాళ్ళిద్దరూ 2 పూట్లా ఉంటారు, వాళ్ళ వల్ల లోకమంతా గమనింపబడుతుంది. అందుకే భాగవతంలో ఒక మాట చెప్తారు, మనం చేసే ప్రతి పనులకి సాక్షులుగా 14 మందిని పెట్టేట భగవంతుడు. మనం తలుపేసుకు చేసామండి, ఎవరికి తెలియదు అనుకున్న వాళ్ళు చూసేస్తారట. వాళ్ళు ఎవరెవరో చెప్పారండి. ముందు పంచభూతాలు, దాని తర్వాత వచ్చేటువంటిది సూర్యుడు చంద్రుడు, ఇంకా అదేవిధంగా కాలం, మనస్సు. చూసారా, మనస్సు కూడా అక్కడికి వెళ్ళి చెప్తుంది, నేనేం తప్పు చేయలేదు, నువ్వు చెప్పినా వీడు చేసాడని మనస్సు కూడా చెప్తుంది యముడి దగ్గర. అది చాలా జాగ్రత్తగా ఉండేది. ఇవన్నీ సాక్షులు. దీన్ని బట్టి ఎంతమంది విట్నెస్ని పెట్టేశాడో భగవంతుడు లోకంలో చూడండి. చేసిన ప్రతిదాన్ని గమనించి రికార్డ్ చేస్తారు వీళ్ళు. అంతేగాని వాళ్ళని ఎవరు మాఫీ చేయలేరు. నీకు ఇది ఇస్తాను వదిలేస్తావా అంటే వాళ్ళు వదలరు. ఈ సాక్షులు మాత్రం నువ్వు చేస్తున్న ప్రతి పని గమనిస్తుంటారు. అందుకేనేమో హిందూ మతంలో గొప్ప పేరుంది సూర్యుడికి, తెలుసా? అంటే తినడం, తిరగడం, బ్రతకడం మాత్రమే జీవితం అనుకున్న వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. కాస్త విచారణ తెలుసుకునే లక్షణం ఉన్న వాళ్ళకి చెప్తున్నాం. కర్మసాక్షి అంటారు సూర్యుని. ఎప్పుడైనా విన్నారా? చేస్తున్న కర్మలకు ఆయన సాక్షిట, ప్రతిదీ గమనిస్తాడు. ఆయన రికార్డు భలే మెయింటైన్ చేస్తాడండి ఇక్కడ. అందుకే అమ్మవారు ఆ సూర్యచంద్రులైన నేత్రాలతో లోకాన్ని గమనిస్తోంది, చూస్తోంది అని చెప్పడానికి వాటి నేత్రములు అన్నారు. చూడటమే కాదు, వాళ్ళు ఆ చూసిన విషయములను తెలుసుకుని ఏం చేస్తారంటే అమ్మవారి చెవులు వేస్తారట. అమ్మ వీడిది అలా చేశాడు, వాడు అలా చేశాడు, అన్నీ ఆవిడ చెవులో చెప్పేస్తుంటారట. చెవులో చెప్పాలంటే దగ్గరగా ఉండాలి కదా, అందుకే తాటంకములుగా మారిపోయి ఉన్నారయ్యా అన్నారు. తాటంక యుగళీభూత తపనోడుప మండల అంటున్నారు కదా. కనుక విశ్వశరీరాన్ని ఒక్కసారి భావన చేయాలండి.
అదే నమస్కరిస్తున్న అమ్మవారి శరీరము అంటే అది సాధారణ ప్రాకృత స్త్రీ శరీరము కాదు. దేవతా శరీరం అనగా అది మంత్ర శరీరం, విశ్వ శరీరం, శక్తిమయమైన శరీరం. అది పూర్తి ఫుల్ ఆఫ్ ఎనర్జీ అంతే. అంతేగాని మాంసమయమైన రక్తమయమైన శరీరం కాదండి. ఇది తెలుసుకోవాలి. ఎవరైనా మిమ్మల్ని మీ హిందూ దేవతను ఎలా ఎందుకు పూజిస్తారంటే వాళ్ళు సామాన్యులు కారా, విశ్వమే వాళ్ళ యొక్క శరీరము. అంటే నువ్వు దేనివల్ల బతుకుతున్నావో ఆ స్వరూపం అది అని చెప్పాలి. దీన్ని బట్టి ఇలా తెలిస్తే సనాతన ధర్మంలోని యూనివర్సాలిటీ, విశ్వజనీనత అర్థమవుతుంది, సార్వజనీనత మనకు అర్థమవుతుంది. కానీ విశ్వమునే అమ్మవారి స్వరూపంగా, అది శివుని యొక్క శరీరంగా దర్శిస్తూ సూర్యచంద్రుని 3 స్థానాల్లో చూపిస్తున్నారు. అలాగుంటూ ఉన్నటువంటి ఆ శివశక్తి విశ్వములో మొత్తం 9 వ్యూహాలు ఉన్నాయి. ఈ 9 వ్యూహముల పేర్లు ముందు చెప్పుకొని వివరణ చూద్దాం. కాలవ్యూహం, కులవ్యూహం, నామవ్యూహం, జ్ఞానవ్యూహం, చిత్తవ్యూహం, నాదవ్యూహం, బిందువ్యూహం ఇలా చెప్పబడుతూ 9 చెప్తున్నారు. ఇందులో పేర్లు వినగానే ఇది పెద్ద ఫిలసాఫికల్ టర్మ్స్ లాగా కనిపిస్తే కొంచెం ఆలోచిస్తే ప్రపంచంలో ఇవే ఉంటాయి. మొట్టమొదటిది కాలవ్యూహం. కాలం అనగానే ఈ విశ్వంలో కాలం అనేది ఉంది. కనబడుతుంది ఎప్పుడైనా కాలం? కనబడట్లేదు కదా. లేదనగలరా? చూసారా, కొన్ని కనబడకపోయినా ఉన్నాయని ఒప్పుకుంటున్నాం మనం. అలా కనబడకపోయినా ఎన్నెన్ని ఒప్పుకుంటున్నామని నేను చెప్పనా? బుద్ధి ఉందా లేదా? ఉంది కదా. బుద్ధుని వాడవాడు అనడు కదా. కానీ బుద్ధి ఉంది, కనబడుతుందా? ప్రాణం చూసారా ఉంది, కనిపించట్లేదు. అంటే నీవులో ఉన్నాయి అనుకుంటున్నవే, నువ్వు ఒప్పుకుంటున్నవే నీకు కనబడట్లేదు. అంటే కనబడకపోయినా ఒప్పుకున్నావు కదా. ఏదో తెలుస్తుంది. శరీరంలా అవి తెలియకపోయినా అవి ఉన్నాయని ఒప్పుకుంటున్నావు. వీటికంటే కనబడినవి కొన్ని ఉన్నాయి. వీటిని ఒప్పుకున్నట్టు వాటిని ఒప్పుకోవాలి ఇక్కడ. అలా ఒప్పుకుంటూ పెడితే కాలం ఒకటి ఉన్నది. సృష్టిలో అన్నీ కాలబద్ధములే. నేనేంటో టైం పాటించలేనండి అని నువ్వు అనుకుంటావు. కానీ నువ్వు బతుకు కూడా టైం ప్రకారం గడిచిపోతుంటుంది. ఒక టైం వస్తే వస్తుంది, ఒక టైం వస్తే పోతుంది. ప్రతిదీ టైం ప్రకారం. మన బతుకే కాదు, బ్రహ్మాది దేవతల బతుకులు కూడా. అయితే మనం నిమిషాలు క్షణాలు లెక్క పెట్టుకుంటే వాళ్ళ కల్పాలు యుగాలు లెక్క పెట్టుకుంటారు, అంతే తేడా. వాటి మార్జిన్ ఎక్కువ. అందుకని అందరూ కాలబద్ధులేగా. ఈ కాలబద్ధంగా ఉన్నటువంటివి పగలు రాత్రి, ఇది కూడా ఎవరి విభాగం వల్ల ఏర్పడుతుంది? సూర్యచంద్ర గమనమేగా. సర్వ జగత్తు కూడా కాలానికి కూడా అదే ప్రధానం కదా. అందుకే శశిమిహర వక్షోహరయుగ అనే మాట అక్కడ చెప్పేశాక ఈ జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తారు. కాలవ్యూహం తెలిసింది. కులవ్యూహం. కులము అంటే సమూహం. సృష్టిలో ప్రతిదీ సమూహమే. అవునా లేదా? ప్రాణాలు ఎన్నండి? 5. ఉప ప్రాణాలు మరో 5 కలిపితే ఎన్నయ్య? అది నెంబర్కి అందుతున్నాయి. అన్ని కలిపి ఉంటుంటాయి. సృష్టిలో అన్నీ సమూహములే. తత్వ సమూహం ఒకటి ఉన్నది. పంచభూతాలు, పంచతన్మాత్రలు, ఇవి కులములే. అది కులమునికి శాస్త్రరీత్యా మరొక అర్థం ఏంటంటే వర్ణములు అని చెప్పారు ఇక్కడ. రకరకాల రంగులు, తెలుపు, పసుపు, ఎరుపు, వివిధములైన వర్ణములు కూడా ఇవి మనం జగత్తులో చూస్తున్నాం. వీటికి కులములు అంటారు. కాలము, కులము. తర్వాత నామవ్యూహం. నామవ్యూహం అంటే ఏది చెప్పినా దాన్ని పోల్చుకోవడానికి ఒక మాట కావాలి. దీన్ని సంజ్ఞ అని అంటారు ఇక్కడ. దీన్ని ఏమంటారు అన్నారు కదా, లేకపోతే కష్టం. అలా ప్రతిదానికి దానికంటూ వ్యవహరించడానికి ఒక మాట అనుకుంటాం కదా. కరిగి నామములు లేకుండా సృష్టి వ్యవహారం లేదు గనక నామవ్యూహం 3వది. ఇందులో ఏది మనకు అర్థం అయినట్టు చెప్పాలన్నా నామం చెప్పాలి కదండి. దాన్ని ఏమంటారంటే అని నేను బుర్ర గీక్కుంటూ ఉంటే ఎలా తెలియబడి దాన్ని ఏదో ఒకటి అంటారంటే అర్థమవుతుంది కదా. అనే వాటిని ఏమంటారు? నామములు అంటారు. ఇది నామవ్యూహం. దాని తర్వాత జ్ఞానవ్యూహం. మరి జ్ఞానం అనగానే బ్రహ్మజ్ఞానం దాకా వెళ్ళక్కర్లేదు. ఇది వస్తువని చూసాం, ఆ చూపు వల్ల తెలిసిన జ్ఞానం. ఇది శబ్దమని చెవి వల్ల తెలుసుకుంటున్నాం, అంటే చెవితో తెలుసుకుని జ్ఞానేంద్రియాలను కూడా అంటారు కదా. ఒక విషయాన్ని తెలుసుకునేటటువంటి ఒక శక్తి. ఆ శక్తి లేకపోతే ప్రపంచం నడవదు. అవి ఎన్ని రకాలు అంటే ఇంద్రియ శక్తులు ఎన్నో ఉన్నాయి కదా మనకి ఇక్కడ. దర్శన శక్తి, అదేవిధంగా శ్రవణ శక్తి ఇత్యాదులన్నీ ఇవి జ్ఞానవ్యూహం అంటారు వీటిని ఇక్కడ. అంటే అంతఃకరణము ద్వారా విషయములను తెలుసుకునేటటువంటి ఒకానొక ఎరుక. ఆ ఎరుక ఏంటి? జ్ఞానవ్యూహం. ఇది అందరిలో ఉంది కదా, మరి అందరిలో నింపాలంటే అంత వ్యూహం ఉండాలి కనుక జ్ఞానవ్యూహం. ఇందులో అర్థం కానిది ఏదేను ఉందా? కాలవ్యూహ, కులవ్యూహ, నామవ్యూహ, జ్ఞానవ్యూహ. తర్వాత చిత్తవ్యూహం. చిత్తములోకి వచ్చాం. ఇంతవరకు ఇంద్రియములు వాడి జ్ఞానమైంది. లోపల చిత్తం ఒకటి ఉంది కదా, మనోబుద్ధి చిత్త అహంకారములు అన్నాం. అది అంతఃకరణం. దాన్ని చిత్తవ్యూహం అంటాం.
తర్వాత 6వది నాదవ్యూహం అన్నారు ఇక్కడ. ఈ నాదవ్యూహం అనే మాట గొప్ప మాట ఏంటంటే పరాపశ్యంతి మధ్యమ వైఖరి. ఇది నాదం. ఇన్ని నామములకి ఇన్ని శబ్దములకు మూలం మన లోపల వాక్కు యొక్క ప్రస్తారం. అది నాదము పరాపశ్యంతి మధ్యమ వైఖరి రూపాలతో 4 రూపాలతో ఉంటుందిట. ఇది నాదవ్యూహము అంటారు ఇక్కడ. ఇలా ఉన్నటువంటి ప్రధానంగా 6 చెప్పబడుతున్నాయి. ఈ నాదవ్యూహం గురించి చాలా విస్తారమైన విషయం ఉంది, కానీ ప్రస్తుతం మనం అంత దూరంగా వెళ్ళట్లేదు. కానీ ఈ నాదవ్యూహం వల్ల మరికొన్ని విషయాలు జరుగుతాయట లోపల. ఈ వ్యూహంతో జరిగేవి చూడండి. రాగ, ఇచ్ఛ, కృతి, ప్రయత్నం అనేవి ఈ నాదవ్యూహంలో వస్తాయి. ఇది ప్రాణశక్తి యొక్క సంచారం. నాదవ్యూహం కేవలం శబ్దం కాదు, ప్రాణశక్తి అలా ఉండడం వల్ల 4 రకాలు జరుగుతాయి మనకి. రాగము అంటే ఒక వస్తువుతో అటాచ్మెంట్, అది పొందాలనే ఇచ్ఛ, దానికి సంబంధించిన పని, దానికి చేసిన ప్రయత్నం. ఇవి ఉన్నాయో లేవో చెప్పండి. ఇక్కడ ఒక వస్తువు కావాలనుకుంటాం, రాగం కలిగింది, దానికోసం మనం కృతి ప్రయత్నం చేస్తాం కదా. ఈ వ్యూహం అంతా కూడా నాదవ్యూహం కిందకి వస్తుంది. ఈ నాదవ్యూహంకి పైన ఉన్నటువంటిది బిందు వ్యూహము అన్నారు ఇక్కడ. బిందు వ్యూహం అంటే ప్రతి వారిలోనూ మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఉన్నటువంటి చక్రములన్నీ కూడా కలిపి బిందు వ్యూహములు అని చెప్పబడుతూ ఉంటాయి. ఇలా వివరిస్తున్నారు. దాని తర్వాత కళావ్యూహం. కాలవ్యూహం కాదు, ఇది కళావ్యూహం. కళలు, కళలు అంటే సూర్య కళలు, అగ్ని కళలు, చంద్ర కళలు అని చెప్తూ అక్షర కళలు అని కూడా వివరించారు. ఇవి కళావ్యూహం. తర్వాత జీవవ్యూహం. జీవులు, జీవులంటే ఎవరికి వాడే. ఇక్కడ ఎంతమంది ఉన్నారు, అందరూ జీవులమే. కానీ అందరిలో పంచభూతాలు కామన్, అందరిలో ప్రాణం ఉంది, అందరిలో బుద్ధి ఉంది. ఇందాక చెప్పినటువంటి ఇప్పటి వరకు చెప్పిన 8 వ్యూహాలు అందరిలో ఉన్నాయో లేవా? కొంచెం టైం ఇస్తాను చెప్తారా? టైం అంటే మళ్ళీ కాలవ్యూహమే. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీస్తున్నాం టైంకి బద్ధంగా, అంటే కాలం ఉందా లేదా? అలాగే దీనికి అనేక వర్ణాలు ఉన్నాయి. శరీరంలోని వివిధ వర్ణములు ఉంటాయండి. ఎంత తెల్లని వాడైనా కళ్ళుగుడ్డి నల్లగానే ఉంటుంది. ఇక్కడ వాడు అరచేత దగ్గర వచ్చి ఎరుపు వస్తుంది, అలాగే లోపల రక్తం మళ్ళీ ఎరుపు. అంటే అక్కడ కుల వ్యూహం ఉందా లేదా చూడండి. ప్రతి దాంట్లో మీరు పరిశీలించవచ్చు. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఇందాక చెప్పినటువంటి జ్ఞాన వ్యూహము, అదేవిధంగా నామవ్యూహము అన్నీ ఉన్నాయి. లోపల గుండె, దానికి ఒక పేరుంది కదా. ఇలా పరిశీలిస్తే విలేంది ఎక్కడ. కానీ ఇంతమందిలో అన్నీ కామన్గా ఉన్నా ఎవడికి వాడి నేను అనుకుంటున్నాడు మళ్ళీ. అప్పుడు వీళ్ళ వేరుగా వేరు అనుకుంటే వాళ్ళందరినీ కలిపితే జీవులు అని అంటారు. ఇక్కడ దీన్ని జీవ వ్యూహం అంటారు. మొత్తం 9. మీకు ఒక పూట టైం ఇచ్చిన 10వ ఉందో లేదో చెప్పగలరా? చెప్పండి. ఆత్మ వేరు, అది వ్యూహం కింద కదా, అదే శివుడు. అది అలాగే చెప్పేసాం, శివుడు శక్తి. కానీ జగత్తులో అని చెప్తున్నాం. జగత్తులో వ్యవహరింపబడుతున్నవి ఏమిటి? 9. ఈ 9ంటికి ఎవరు మూలమో వాళ్ళు శివశక్తులు. ఆ శివశక్తులు కలిసి 9 వ్యూహములతో జగత్తును నడుపుతున్నాయి. కానీ విశ్వశరీరిని అమ్మవారు 9 వ్యూహాలతో ఈ జగత్తంతా నడుపుతున్నారు అని అద్భుతమైన మాట చెప్పారు ఇక్కడ. ఇవి నవవ్యూహ స్వరూపం అండి ఇక్కడ అని చెప్తూ, ఈ నవవ్యూహ స్వరూపుని అమ్మవారు శేషశేషి ఈ మాట వచ్చింది. అంటే 2 రోజులు విన్న తర్వాత కొంచెం పై స్థాయికి వెళితే అర్థం చేసుకోగలమని ఉద్దేశంతో తీసుకోగలిగాం. అని నవవ్యూహాత్మకో దేవ పరానంద పరాత్మక నవాత్మా భైరవో దేవో భుక్తిముక్తి ప్రదాయక పరానంద పరాశక్తి చిద్రూప ఆనంద భైరవి. కనుక పరమేశ్వరుడు ఇంత ఈ నవవ్యూహాలతో నడుపుతున్నవాడు. నవవ్యూహాలు ప్రపంచ నిర్వహణకే, ఆయనకి నవవ్యూహాలు అక్కర్లేదు. నవవ్యూహాలు నడుపుతూ నవవ్యూహాలకు అతీతంగా ఉన్నాడు. అలా ఉన్నటువంటి వాడు తన శక్తితో కలిసి చేస్తున్నాడు ఈ పని అంతా కూడా. నవవ్యూహాత్మకమైన విశ్వమంతా ఈ పని నిర్వహిస్తున్నది తన శక్తితో కలిసి. ఆ శక్తి పరాశక్తి. సంతత ఆనందశక్తియా సరసిజాక్షి అని శ్రీనాథుని మాట నేను చెప్పుకున్నాం. ఆయన యొక్క ఆనందశక్తి, అందుకే పరాశక్తి పరానందశక్తి, అదే చిద్రూప. దీన్ని మంత్రశాస్త్రం ఏమంటుందంటే ఆనంద భైరవి అంటుంది. ఆయన్ని ఆనంద భైరవుడు అంటారు. భైరవి భైరవతత్వం కూడా శక్తి శివతత్వమే. దాన్నే భైరవి భైరవులు అని చెప్తున్నాం. ఆ మంత్రశాస్త్రం ఆ భాషలో చెప్తోంది, ఆగమ భాషలో. కనుక ఇప్పుడు మనకు తేలిన విషయం ఏంటంటే విశ్వమంతా కలిసి శివశక్తుల స్వరూపమే. ఆ కనబడుతున్నదంతా శివుని యొక్క అభివ్యక్తి శక్తి. అభివ్యక్తి, ఎక్స్ప్రెషన్, మేనిఫెస్టేషన్. శివుడి యొక్క ఎక్స్ప్రెషనే అమ్మవారండి. అందుకు మహానుభావుడు ఒక మాట చెప్పాడు, నటరాజు శివుడైతే నాట్యం అమ్మవారు అన్నారు. ఇంటికెళ్ళి ఆలోచించుకోండి, మీరు ఇక్కడే ఆలోచించక్కర్లేదు. ఆయన నటరాజు అని టైటిల్ దేనివల్ల వచ్చిందండి?
నాట్యం వల్లే కదా, అమ్మవారి వల్లే ఆయనకు గుర్తింపు వచ్చిందిట. కనుక ఆయన గుర్తింపబడ్డది శక్తి వల్లనే. శక్తి వల్లే గుర్తింపు. ఏం పాడేడండి అంటే పాడగలిగే శక్తి వల్లే గుర్తింపు పడ్డాడు కదా. కనుక ఆ శివశక్తి విశ్వ శరీరంగా ఉన్నప్పుడు ఆ సూర్యచంద్రాత్మకమైన శక్తిలో కుడి ఎడములుగా నిర్వహిస్తున్నది. అది కుడి ఎడమలంటే అటు ఇటు ఉంటూ జగత్తును పోషిస్తూ నిర్వహిస్తున్నది. 9 వ్యూహాలతో నడుపుతున్నది శివశక్తి. శివశక్తి అంటే శివుడి యొక్క శక్తి నడుపుతుంది అనట్లేదు, శివుడు శక్తి కలిపి నడుపుతున్నారు ఇక్కడ. ఆ శివుడు శక్తి కలిపినప్పుడు ఇద్దరు హార్మోనీతో నడుపుతున్నారండి. అది సమరసం. అదే నీ పని నీదే, నా పని నీదే, ఎడ్డమంటే తెడ్డం. అలాగైతే ఏం జరుగుతాయండి? అది ఘర్షణలు ఎక్కడొస్తాయంటే హార్మోనీ లేనప్పుడు ఘర్షణ వస్తుంది. ఆ రెండింటికి సమరసం చేసేస్తే ఆనందం ఉంటుంది. ఇద్దరు ఒకే అభిప్రాయంతో ఉంటే ఆనందం. అంతేగాని ఆవిడకి పూజలు ఇష్టం, ఆయనకు చూస్తే చిరాకు, ఈయనకి జపం ఇష్టం, అది చూస్తే ఆవిడికి చిరాకు, ఇంట్లో అశాంతే. ఉందామా విడిపోదామా? విడిపోతాయా లేదా? కనుక కలిసి బ్రతకాలంటే సమరసమే కావాలి కదా. ఆ సమరసం ఆది దంపతుల దగ్గర పండినంత ఇంకెక్కడ పండదండి. అందుకే ఎవరైనా అన్యోన్య దంపతులను చూడగానే పార్వతీ పరమేశ్వరులాగా అంటారు. అది గొప్ప విషయం. ఆ అన్యోన్య దాంపత్య ధర్మం చెప్పడం కోసమే శివశక్తి సందర్శనం అండి ఇక్కడ. ఎందుకంటే ధర్మానికి మూలం అది. అది కానీ విచ్చిత్తైపోయిందా మొత్తం ధర్మమే చెదిరిపోతుంది. ఒకప్పుడు పూర్వకాలంలో తండ్రి తల్లి ఇవి హాయిగా చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు తల్లిదండ్రుల గురించి చెప్పుకునేటటువంటి పరిస్థితి లేని విధంగా పిల్లలు ఏర్పడుతున్నది. కారణం ఏంటంటే విడిపోతున్నవి ఎక్కువైపోతున్నాయి. ఈ మధ్య ఒక సర్వే తేలింది, ఒక్క మతం తప్ప మిగిలిన మతాల్లో కుటుంబ వ్యవస్థ గట్టిగా లేదుట. ఏంటా మతం? కాదు. ఒకప్పుడు హిందూ మతంలో కుటుంబ వ్యవస్థ చాలా గట్టిగా ఉండేది. మన సోదర మతమైన ఇస్లాం మతం కుటుంబ వ్యవస్థ చాలా గట్టిగా ఉంది ఇప్పటికీ. కనుక వాళ్ళ కుటుంబంలో పెరుగుతంతగా ఇతర కుటుంబాలు పెరగట్లేదు కనుక కొంచెం ఆలోచించవలసిన అంశమే అన్నారు ఇక్కడ. నేను మరోవైపు తిప్పాను అనుకోవద్దు, జాగృతి కలగాలి. లేకపోతే ఎక్కడో శివుడు శక్తి అందనంతుందండి, ఏదో నువ్వు తీసుకుని రమ్మన్నావు కనుక వచ్చాం కానీ నాకేం అర్థం కాలేదు అనడం కోసం నేను చెప్పట్లేదు. కొంచెం ఆలోచించండి. కుటుంబ వ్యవస్థ బలహీనమైపోతుంది మనకి ఇక్కడ. ఏదైతే మనం పాశ్చాత్య సంస్కృతి అనుకున్నామో అది ఎప్పుడో బలహీనమైపోయింది. అవునా లేదా? యువర్ చిల్డ్రన్ మై చిల్డ్రన్ క్వారలింగ్ విత్ అవర్ చిల్డ్రన్ అనేటువంటి మాట మనం వింటూనే ఉన్నాం. దానితో పిల్లలకి మా తల్లి మా తండ్రి, మా తాత మా అమ్మమ్మ, మా తాత మా నాన్నమ్మ అని చెప్పుకునేటువంటి పరిస్థితి క్షీణించిపోయింది. దాన్ని అనుకరించడం మొదలుపెట్టి దాన్ని ఉపాసిస్తున్న భారతీయ హిందూ జాతి కూడా ఆ స్థితికి వెళ్ళిపోతుంది. అవునా లేదా చెప్పండి. ఇక్కడ బాధాకరమైన, ఇంకా అంత దిగజారలేదు కానీ దానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు రోలింగ్ స్టోన్ రోల్ అవ్వడం మొదలెడుతోంది. అందుకే ఇలాంటి సమయంలో ఒక సీతారాములు, ఒక పార్వతీ పరమేశ్వరులు అలా స్మరించుకుంటే మళ్ళీ సమరస భావం, ఆ దంపతీ భావం నిలబడుతుందండి. అది కావాలి. ఆ సమరస భావం అనేది అత్యద్భుతమైన అంశం ఇక్కడ. పూర్వ సంస్కృతిలో ఆ సమరస భావం వల్ల ఇంతవరకు కుటుంబాలు ఉన్నాయి. ఏం పూర్వం వాళ్ళు కొట్టుకోలేదా? కొట్టుకున్నారు కానీ ఒక ధర్మం అనే దృష్టితో సహనం వహించారు. అందుకే సమరసం సహనం వల్ల సాధించారండి వాళ్ళు ఇక్కడ. సహనం ఎప్పుడూ ఒకరికి తగ్గట్టు ఒకరు ఉండలేరు. ఆ మాటకు వస్తే మనకు తగ్గట్టు మనమే ఉండలేం. ఒక్కొక్క రోజు మన మీద మనకే విసుగొస్తుంటుంది. కానీ సర్దుకుపోవట్లే. తలనొప్పి వస్తే శరీరం మీద విసుగొస్తుంది, కానీ శరీరం తీసేమే సర్దుకుపోతాం. అంతే కదా. రోగాలుంటే మందులు వేసుకుని శరీరంతో బతికేస్తాం. కంటే బతకాలన్న కోరిక శరీరం ఎలా ఉన్నా శరీరంతో ఎలా బతుకుతున్నామో ధర్మం నిలపాలన్న కోరిక బంధం ఎలా ఉన్నా కలిపి ఉంచుతుంది. అందుకే మొదటి రోజు మాట అన్నాం అంటే మొదటి రోజు శ్రద్ధగా వినడంలో కొన్ని తక్కువ పాళ్ళు ఉంటాయి కనుక ఎక్కలేదండి, మా స్థాయికి అందలేదంటే నేనేం చెప్పలేను. కానీ ధార్మికంగా శివశక్తి, ఉపాసనాపరంగా శివశక్తి, తాత్వికంగా శివశక్తి అని 3 భాగాలు చేసుకున్నాం. ఆ ధార్మికమైన అంశంలో చూస్తే దంపతీ భావం. అందుకే భారతీయ సంస్కృతిలో మాత్రమే భగవతత్వాన్ని దంపతీ భావంతో పూజించగలం. అందుకే మన హిందూ మతంలో అన్నీ అనుకరించడం ప్రయత్నం చేస్తున్నారు మత మార్పిడిదారులు. ఎలా చేస్తున్నారంటే వాళ్ళ గుళ్ళకి తలనీలాలు, వాళ్ళ గుళ్ళకి అభిషేకపు పండుగలు, ఉపవాస పూజలు. ఒకటేమిటండి, మనకు శివదీక్ష తెలుసు కానీ వాళ్ళు మరొక దీక్ష పెడతారు. ఆ శివ మధ్యలో లూ పెట్టి ఇలాంటి దీక్షలు ఇచ్చేస్తుంటారు. అంటే అన్నీ అనుకరణలే, కానీ అదేమిటో కళ్యాణ దీక్ష మాత్రం వాళ్ళు అనుకరించలేకపోతున్నారు. ఎందుకంటే పెళ్ళిళ్ళు చేసుకునే దేవుళ్ళు లేరు వాళ్ళకి. అదే మన వాళ్ళు వెంకటేశ్వర కళ్యాణం, శివపార్వతి కళ్యాణం అంటే ఓహో జనాలు తండోపతండాలుగా వస్తుంటారు. అయితే దేవుడికి ఇక్కడ పెళ్ళి అవుతుందా? భార్యాభర్తలు ఏంటండి హిందూ మతంలో మరీ విడ్డూరం కాకపోతే అని 2 రోజులు శ్రద్ధగా విన్నమాను మాత్రం అనరు.
ఎందుకంటే వాళ్ళు నిజానికి ఒకటే పరమేశ్వరుడు తన శక్తితో కలిసి ఇరువురుగా కనబడుతున్నారు. ఆ ఇద్దరిని కలిపి చూడడానికి కళ్యాణ వైభవం మనం చేసుకుంటున్నాం, దాంపత్య ధర్మం అని. అది విశ్వనాథ వారు 1000 పడగలు నవల రాశారు. ఆ నవల రాసినప్పుడు మొత్తం సనాతన ధర్మం 1000 పడగలతో విస్తరించిన ఆదిశేషువులో ఉండేదిట. అందులో ఒక్కొక్క ధర్మం ఎలా ఎలా దెబ్బతింటాయో అద్భుతంగా వర్ణించారండి. చివరికి వచ్చేటప్పటికి భార్యాభర్త ఒక మాట అనుకుంటారు. 1000 పడగల మహాసర్పంలో మొత్తం 998 పడగలు వెళ్ళిపోయాయి. నీవు మిగిలితివి నేను మిగిలి తిని అని పూర్తి చేశారు అంతే. ఇక్కడ అంటే భార్యాభర్త అని అనుబంధం ఇంకా మిగిలింది. ఇది ఒక్కటి ఉంటే మిగిలిన 998 పడగలు మళ్ళీ లేస్తాయి ఇక్కడ. అంటే అర్థం ఏంటంటే గృహస్థ ధర్మం గట్టిగా ఉంటే సనాతన ధర్మం గట్టిగా ఉంటుంది. గృహస్థ ధర్మం గట్టిగా ఉండాలంటే దాంపత్య ధర్మం గట్టిగా ఉండాలి. ఇది చెప్పారండి. ప్రతి కళ్యాణం కూడా ఈ దాంపత్య ధర్మం ఒక దివ్యత్వాన్ని మనకు చెప్పడానికి వచ్చింది. దివ్యత్వం, డివినిటీ ఇన్ దాంపత్య ధర్మం. దాంపత్య ధర్మంలో దివ్యత్వాన్ని చూడాలి. అందుకే మానవ లౌకిక దంపతుల్ని కాకుండా దివ్య దంపతుల్ని మనం భావన చేస్తున్నాం. శివపార్వతులు అంటున్నాం, లక్ష్మీనారాయణలు అంటున్నాం, వాణి హిరణ్యగర్భులు అంటున్నాం, శచి పురంధరులు అంటున్నాం, అరుంధతి వశిష్ఠులు అంటున్నాం, సీతారాములు అంటున్నాం. చూడండి ఇక్కడ ఆదర్శం ఆ దాంపత్య ధర్మం. అన్యోన్యమైన దాంపత్య ధర్మం బలంగా లేనప్పుడు ఏ ధర్మం నిలుస్తుందండి? అది ఇక్కడ ఉత్కృష్టమైనటువంటి అంశముగా ప్రస్తావన చేయబడుతుంది. దానికి ఆది ఎవరు అంటే శివపార్వతులే ఆది. ఎందుకంటే విశ్వాన్ని తన శక్తితో నిర్వహిస్తున్నప్పుడు వాళ్ళిద్దరూ కలిసి అరే ఒక్క పని చేయడానికి ఇద్దరికీ ఎంత ఘర్షణే, మరి ఎంత పని పెట్టుకున్న వాళ్ళు ఎంత సమరసంగా ఉంటారో చూడమని చెప్పారు ఇక్కడ. అది ఎలా ఉంటారంటే ఎవరి పని ముఖ్యమైనప్పుడు మిగిలిన వాళ్ళు పక్కన సాక్షిగా సహాయపడుతూ ఉండాలట. అందుకే తాను చెయ్యి వేయకూడదు. అందులో చెయ్యి వేయమన్నప్పుడు ఎప్పుడంటే ఆవిడ వేయమంటే వేయాలి, అది ఇంపార్టెన్స్ వచ్చినప్పుడు. అందుకే శేషశేషి అని ఒక మాట వేశారు. అతశేషశేషీ త్వవి ఉభయ సాధారణతయా స్థిత సంబంధో వాం సమరస పరానందపరయో. ఇప్పుడు మొత్తం ఒక్కసారి భావాన్ని పరిశీలిస్తే విశ్వమంతా అమ్మవారు ధరించిన శివుని యొక్క శరీరము. అంటే శివశక్తి కదా, శివశక్తి ధరించిన శరీరమే అమ్మవారు. ఆ శరీరంలో 9 రకాల వ్యూహాలతో నడపబడుతున్నాయి. ఈ వ్యూహాలతో నడిపేటప్పుడు ఇద్దరు కలిసి నడుపుతున్నారు. అంతే నువ్వు అలా చేసావా, అయితే నేను ఇలా చేశాను అనకుండా ఎలా నడుపుతున్నారో చెప్తున్నారు. ఎందుకంటే ఎంతైనా వాళ్ళు చేసే పనులు 5 గుర్తుందా? ఎవరైనా చెప్తారా? నిన్న చెప్పుకున్న 5 పనులు వాళ్ళు చేసేవి. ఆ 5 పనులు మనం ఎవరైనా చేయలేం, వాళ్ళు మాత్రమే చేయగలరు. సృష్టి, స్థితి, సంహారము, తిరోధానము, అనుగ్రహం. అంటే బంధం, మోక్షం. ఈ 5 ఎవరు చేయగలరు? వాళ్ళు తప్ప ఇంకోటి చేయలేరు. తేలిపోయింది కనుక మన పరమేశ్వరుడు అన్నారు. ఒకటే, అది ఎవరు చేశారో చెప్పలేనప్పుడు ఎవరు చేశారో చెప్పిన వేదాన్ని నమ్మాల్సిందే. ఇక్కడ సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహం ఎవరు చేశారు? నేను చేయలేదండి, మా పక్క వాళ్ళని అడిగి చెప్తానండి అంటే ఎలా చెప్తావు? తాత ముత్తాతలు కూడా చేయలేదు, అప్పటి నుంచి ఉంది సృష్టి అంతా కూడా. కానీ 5 ఎవరు చేశారో వాడిని పరమేశ్వరుడు అంటారు. ఏ శక్తితో చేశాడో ఆ తల్లిని పరమేశ్వరి అంటున్నాం. 5 చేయాలంటే శక్తి ఉండాలి కదండి, శక్తి లేకపోతే ఏం చేయగలడు? కానీ వంట వండేనండి, మంచిగా వంట వండే శక్తి ఉండాలి, జ్ఞానం ఉండాలి, అదే అమ్మవారు ఇక్కడ. ఈ 5 పనుల్లో ఇద్దరు ఎలా పంచుకుంటారో చూద్దాం. సృష్టి, స్థితి, సంహారము, తిరోధానము, అనుగ్రహము కదా. సృష్టి, స్థితి ఈ 2 అమ్మవారి పనుట. ఆవిడ చూసుకుంటుంది. ఇంట్లో కూడా ఏమీ పట్టనట్టు ఆయన ఉంటే మీకు ఏమీ పట్టదు, చూడండి ఇంటి గురించి కొంచెం అని చెప్పేది ఆవిడేగా. అలాగే ఆవిడ లక్షణం ఏంటంటే సృష్టి, స్థితి కొనసాగించడం అనే సరదా ఆవిడికి ఎక్కువ. ఆ పని ఆవిడే చేయగలదు. ఈ సృష్టిని విస్తరింపజేయడం ఇదంతా ఆవిడ పనిట. ఆ పని ఆవిడ చేస్తున్నప్పుడు ఆవిడికి ప్రాధాన్యం ఇస్తాడు. శేషి అంటే ప్రధానము, శేష అంటే అప్రధానము, ఇది అర్థం ఇక్కడ. శేషశేషి భావం ఇక్కడ. ప్రధానము, అప్రధానము. సృష్టి స్థితుల్లో అమ్మవారి శేషి. అప్పుడు శివుడు సహాయకారుడుగా ఉంటాడు. సహాయకారుడిగా అంటే నీ పని అయ్యక నిద్రలేపు అనడు. అంటే నువ్వు వంట వండేకి నన్ను లేపితే తిని పెట్టేస్తాను అనకుండా అది చేస్తున్నప్పుడు ఆయన సహాయం లేదు ఆవిడ ఏది చేయదు. ఎందుకంటే ఆయన బేస్ చేసుకుని ఆవిడ చేస్తున్నది, అధిష్టానం అయినేగా. కానీ ఆయన ఆధారం చేసుకుని చేస్తుంది. కానీ ఆ పనిలో ఆమెకు తగ్గట్టు శివుడు ఉంటాడు. అదంతా ఆవిడ వ్యవహారం. అందుకే భగవత్పాదుల వారు అర్ధనారీశ్వర స్థితిలో అద్భుతమైన మాట చెప్పారండి. ప్రపంచ సృష్ట్యున్ముఖ లాస్యకాయై సమస్త సంహారక తాండవాయ. ఇది ఆలోచించుకున్నాడు. ఆవిడ పనెప్పుడు సృష్టి వైపు తిప్పుతూ ఉంటుంది శివుని. ఆయన మొత్తం ఎప్పుడు ప్యాకప్ చెప్దామా అని చూస్తుంటాడు ఇక్కడ.
కనుక సమస్త సంహారక తాండవాయ. అందుకెప్పుడు ఇలా కూర్చుంటాడండి. ఈ ప్రపంచం పట్టనట్టు అలా కూర్చుంటాడు. కానీ ప్రపంచం పట్టని వాడిని పట్టించేటట్టు ఆవిడ చేస్తుంది. ఆవిడ పూనుకుని సృష్టి స్థితి చేస్తూ ఉంటే సరే కానీ అంటట ఆవిడకి సహకరిస్తుంటాడు. ఆయన లేకపోతే ఎలాగూ సృష్టి లేదు, ఆ పని చేయించేది ఈవిడ. అందుకే ప్రపంచ సృష్ట్యున్ముఖ లాస్యకాయై. ఆవిడ లాస్యంతో ఆయన ప్రపంచం వైపు తిప్పుతుంది. తిప్పిన తర్వాత ఇంకా నా పని అనేది మీరు చూసుకుంటుందట. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే సంహారం అనే కృత్యం ఆయన చేస్తాడు. ఇప్పుడు సమస్త సంహారక తాండవాయ. ఆ ప్రళయకాలం వచ్చేటప్పటికల్లా ఆయనకు అప్పచెప్పిస్తుంది. ఇప్పుడు ఆయన శేషి, ఆవిడ శేష. ఆయన ప్రధానము, ఆవిడ సహకారి అయిపోయింది ఇక్కడ. అంటే 2 పనుల్లో ఆవిడ ప్రధానం, ఆయన సహకారి. 3వ పనిలో ఆయన ప్రధానం, ఆవిడ సహకారి. అలాగే 4వ పని తిరోధానం. తిరోధానం అంటే చెప్పాం, సంహరించినవన్నీ అలా మరుగుపడిపోతాయి కనబడకుండా. ఆ కనబడకుండా చేయడం ఆయన యొక్క పనిట. అది కూడా ఆయన యొక్క పని. అప్పుడు ఆవిడ సహకరిస్తుంది. ఇప్పుడు చూస్తే పంచకృత్యాల్లో 2 కృత్యాలు ఆవిడ ప్రధానమైన సహకారి, తర్వాత 2 కృత్యాల్లో ఆయన ప్రధానమై ఈవిడ సహకారం ఉంది. అంటే ఆవిడ ప్రధానం, ఆయన సహకారి, ఆయన ప్రధానం, ఆవిడ సహకారి. మొత్తం 4 అయిపోయాయి కదా. 5వ కృత్యంలో ఇద్దరూ ప్రధానం. అంటే అది ఇద్దరికీ ప్రధానం ఇచ్చారు ఇక్కడ. 5వది అనుగ్రహం, అంటే మోక్షం. మోక్షం ఇవ్వడంలో ఇద్దరికీ ప్రధానం ఉంది ఇక్కడ. అంటే ఆవిడ సృష్టి స్థితులు చేస్తున్నప్పుడు సృష్టి చేసావా అయితే నేను సంహారం చేసేస్తాను అనకుండా, ఆ సృష్టి స్థితులకు తగ్గట్టుగా ఆయన ఉండడంలో ఇద్దరూ కలిసి సమరసపరానంద పరయోహుతారండి ఇక్కడ. అలాగని సంహారానికి సిద్ధమైనప్పుడు రెడీ నేను కూడా అంటుంది. అందుకే మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని. ఆయన మహాతాండవ ప్రళయకాలంలో మహాకాలుడి నాట్యం చేస్తుంటే నేనే సౌమ్యం అనుకున్నావా, నేను మహాకాళి అని చెప్పి ఆయనతో పాటు ఆవిడ నాట్యం చేస్తుంటుంది. పైగా సర్వజగతం లయం చేసి నాట్యం చేస్తుంటే చూసి చప్పట్లు కొట్టడానికి కూడా అక్కడ ఉండడండి. అవునా లేదా? ప్రళయకాలంలో అన్నీ దెబ్బతినేస్తుంటాయి. అలాంటప్పుడు ఆయన నాట్యం చేస్తాట. ఇది ప్రళయ తాండవం. అంతకుముందు మాత్రం చేయుడు. ఇప్పుడు కూడా ఆయన తాండవం జరుగుతుంది, కానీ ఆయన తాండవం ఆనంద తాండవం. సృష్టి స్థితులు ఎందు అది కనబడుతుంది. ప్రళయ తాండవం చేసేటప్పుడు మరి ఎవడూ చూడకపోతే నాట్యం ఎందుకండి? ఊరికినే స్టేజ్ మీద గెంతుతూ ఉంటే చూసేవాళ్ళు ఒకరైనా ఉండాలి కదా. అంటే నువ్వు నాట్యం చేయి, నేను తాళం వేస్తానది ఆవిడ. కనుక ఆయన నాట్యం చేస్తూ ప్రళయకాలం ఉన్నప్పుడు ఆయన ఎంత శాశ్వతుడో అంత శాశ్వతమైన శక్తి అక్కడ కూర్చుని ఆవిడ సాక్షిగా చూస్తుందని ఇక్కడ. అందుకే మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని. ఆవిడ చూస్తూ బాగుంది అంటుంది. అలా బాగుందని తల ఊపకపోతే ఆయనకు ఉత్సాహం ఎక్కడి నుంచి వస్తుంది? కనుక ఆయన అప్పుడు నాట్యం చేస్తుంటాడు. అంతే కదా. ఒక మాట చెప్పేటప్పుడు వినేవాళ్ళు తల ఊపేవాళ్ళు ఉంటే రెండో మాట వస్తుంది. మరి ఎవరూ లేనప్పుడు ఉట్టి డ్యాన్స్ ఎవడికయ్యా అంటే మా ఆవిడ చూస్తుంది అన్నాడు ఇక్కడ. కనుకనే ఆ ప్రళయ తాండవ సమయంలో ఆవిడ సహకారిగా ఉంటూ తాళం వేస్తూ కూర్చుంది ఇక్కడ. కనుక మొదటి రెండిట్లో ఆవిడది పై చెయ్యి, ఈయనది కింద సహాయం చెయ్యి. రెండిట్లో ఆయనది, తర్వాత ఆవిడది. చివరి కృత్యంలో ఇద్దరిది సమానమేట. ఇదే సమరస పరానంద పరయోహో. దీన్ని కృత్య సామ్యం అంటారండి. వాళ్ళ సమత్వాలు ఒక్కొక్కటి తెలుసుకోవాలి. దీన్ని కృత్య సామ్యం. కనుక ఇద్దరు ఎంత సమరసంగా చక్కగా ఆ కోఆర్డినేషన్ అంటారే ఎంత చక్కగా ఉన్నది. ఇలాగే గృహకృత్యం కూడా సమరసముగా నడిచినట్లయితే ఆ ఇంట్లో శాంతి ఉంటుంది. అంతేగాని భరించలేకపోతున్నాను, సన్యాసం తీసుకోవచ్చా అన్నాడు ఒక ఆయన పాపం. అంటే అది మాత్రం భరించగలరా? ప్రస్తుతం ఇది భరించలేము అనిపించింది కనుక అలా అనిపించింది, కానీ దేని బాధలు దానిది ఉంటూ ఉంటాయి. కనుకని సమరసం ఉంటే అన్నీ భరించగలమండి. అది మన వల్ల కావట్లేదు కనుక సమరసానికి మహా ఉదాహరణ ఈ సామరస్య పరాయణ అయినటువంటి ఆ శివశక్తి దాంపతి ధర్మాన్ని మనం ఉపాసించినట్లయితే ఆ సమరసాన్ని చక్కగా సాధించగలం. ప్రకృతికి మనకి కూడా అనుకూలతను సాధించగలం. ఎన్ని ఉన్నాయో సమరసం. అందుకే జగత్తుకి తనకి అనుకూలత కోసం చేసే మహాఘర్షణలోంచే కవిత్వం వస్తున్నాడు శ్రీశ్రీ. ఆ సామరస్యం అనే దాని నుంచి ఎక్కడికెక్కడికో వెళ్ళొచ్చండి. హార్మనీ అనేటువంటిది, హార్మనీ అనేది వాళ్ళిద్దరి దగ్గరే పండింది అంతా. అందుకే వాళ్ళిద్దరిని ఎప్పుడు ధ్యానించాలి. అందుకే ఇంట్లో ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటే ఒక పని చేయొచ్చుట. శివపార్వతుల కుటుంబం ఫోటో ఇంట్లో పెట్టుకోమని చెప్పారు. వాళ్ళని చూస్తూ ఉంటే గుర్తుకొస్తుంది దాంపత్య ధర్మం అంటే ఏమిటో. పైగా ఒక్కటి పోని అనుకూలించేవి లేవు. ఒకరంటే ఒకరు గిట్టని వాళ్ళు అక్కడ అందరూ ఉన్నారు, అయినా అందరూ కలిసి ఉంటారట. అది సామరస్యపరాయణ. ఉదాహరణకి అయ్యవారి వాహనాన్ని చూస్తే అమ్మవారి వాహనానికి ఆకలిస్తుంది. అవునా లేదా? వెంటనే 4 కిలో అనుకుంటుంది. ఏమిటది? ఎద్దును చూస్తే సింహం. కానీ రెండు బుద్ధిగా అక్కడే ఉంటాయి. మీరు ఎప్పుడు గమనించారా లేదా? ఆ రెండు కలిసి కట్టుగా ఉంటాయి. అలాగే
ఆయన మెడలో ఉన్నవి పెద్దబ్బాయి గారి వాహనం చూస్తే దీనికి ఆకలిస్తుంటుంది. ఇక్కడ ఆ సర్పానికి ఎలుకను చూస్తే ఏమనిపిస్తుంది? కానీ అలాంటిది ఏమీ లేకుండా బుద్ధిగానే ఉంటాయి. అక్కడ చూసారా, కలిసికట్టుకుంటే పడని వాళ్ళు కూడా కలిసికట్టుగా ఉంటారండి. అదేమిటో మంచి పని చేయడానికి నలుగురు కలియండి అంటే 40 గ్రూపులు అయిపోయి తడతారు. అదే బాధాకరం అవుతుంది. ఎందుకంటే కలిసి బ్రతకడం చేత కాకపోవడం వల్ల. శివశక్తుల నుంచి ఎన్ని నేర్చుకోవచ్చో చూడండి. దీనివల్ల ధార్మిక పాఠం ఇప్పుడు చెప్తున్నాం మనం. ఉపాసనా పాఠాలు నిన్న విన్నాం, ఇందాకే వ్యూహములు ఇవన్నీ అలాగే చెప్పుకున్నాం. ఆయన దగ్గర పడనివన్నీ అంత కలిసి కట్టుకున్నాయి చూడాలి. ఇంకోటి ఉంది, చిన్నబ్బాయి గారి వాహనం నెమలి. దానిక ఆ పామును చూడగానే టపీమని కొట్టి నొక్కేయాలనిపిస్తున్నది ఇక్కడ. కానీ ఆ పామును ఏమీ చేయదు. అంటే ఒకరంటే ఒకరు గిట్టకపోవడం సహజ వైరం అది ఇక్కడ. అంటే ఒక జాతికి మరొక జాతితో వైరం ఉంటే సహజ వైరం, ఆ జాతికి ఆ జాతికి వైరం ఉంటే అసహజ వైరం. అది బాగా ఉన్న జాతి పేరు మానవ జాతి. కానీ అవి మాత్రం ఎలాగా సహజ వైరాన్ని ఏమనక్కర్లేదండి. కానీ సహజ వైరం కూడా శివుడి దగ్గర ఉండదుట. ఎంత గొప్ప విషయం. సహజ వైరం కూడా లేదంటే సమరసం ఏదో వాటి మధ్య ఉంది, హార్మనీ ఉంది వాటి మధ్యలో. అవి వైరాన్ని మరిపింపజేశాయి, ప్రేమను వర్ధిల్ల చేశాయి. కనుక సమరసం ప్రేమ వల్ల వస్తుంది. ఒకరి పట్ల ఒకరి ప్రేమ ఉంటే సర్దుకుపోవడం ఉంటుంది, సహనం ఉంటుంది. ఈ రెండు సకారాలు సమరసాన్ని ఇస్తాయి. దానికి ఇటు అటు సావేగా. కనుకనే ప్రేమ ఉంటే సర్దుకుపోతామండి. ప్రేమగానం లేకపోతే పొగిడిన తిట్టులకు కనబడుతుంది, ప్రేమ అంటే తిట్టు కూడా పొగడ్తలకు కనబడుతుంది. ఆ ప్రేమ అనేది ఒకటి. కనుక ప్రేమ రూప ప్రియంకరి ఆవిడ. వారిద్దరు ప్రేమ అంటే వాళ్ళిద్దరిదేనండి. అన్యోన్యమైన ప్రేమ సమరసంగా అక్కడ నిలబడగానే మొత్తం శత్రుతాభావాలు కూడా పోయి అందరూ సమరసం అయిపోయి చూశారు కదా. అదే శివశక్తి సందర్శనం, అదే శివశక్తి సామరస్యం. మొత్తం కైలాసం అంటేనే ఆ సమరసం ఉంది. వైరం, క్రోధం మొదలైన నెగిటివ్ థాట్స్కి అవకాశమే లేదు అక్కడ. ప్రేమ అనేది ఆనందం యొక్క స్వరూపం. ఎందుకంటే ఆనందాన్ని అందరూ ప్రేమిస్తారు, అవును కదా. ఏంటో నాకు ఆనందం అంటే నచ్చదండి అన్నట్టు ఒక ఆయన. ఇంకా వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలో తెలియదు ఇక్కడ. కనుక ఆనందం అంటేనే ప్రేమ కదండి. అస్థి భాతి ప్రియం, సత్తు చిత్తు ఆనందం. కనుక ప్రేమ రూప ప్రియంకరి అన్నాం. ఈయన తమిళనాడులో శివుడి గురించి ఒక మాట అంటారు ద్రవిడ భాషలో, వేదం లాంటి మాట. అన్బే శివం అంటే ప్రేమయే శివుడు. మరి ప్రేమయే అమ్మవారిని లలితా శాస్త్రంలో అని ప్రేమయే శివుడిని అక్కడంటే ప్రేమయే శివశక్తులు. వాళ్ళిద్దరికి ఒకరి పట్ల ఒకరికి ప్రేమ. ఎందుకు ఒకరికొకరు వేరు కారు. ఆ వేరు కాని వారు ఒకరికి పట్ల ఒకరి ప్రేమ చూపించినప్పుడు ఆ దంపతి ధర్మంలో ఒకరి పట్ల ఒకరి ప్రేమతో వాళ్ళు ఏకం కావాలి. ఇక్కడ సమరసం సాధించాలి. అటువంటప్పుడు అక్కడ సమరస స్వరూపులైన శివశక్తులు కలిసి ఉన్న కైలాసంలో వైరాలు లేకుండా అందరూ ప్రేమతో శాంతిగా ఎలా ఉన్నారో, భార్యాభర్తల మధ్య ఆ సమరసము శాంతి ఉంటే పిల్లలు కూడా అంత ఆరోగ్యంగా పెరుగుతారు, అంత ఆనందంగా ఉంటారండి. అంత గొప్ప విషయాన్ని ప్రస్తావన చేస్తున్నారు. ఒక కుటుంబం ఎలా ఉండాలో చూడాలంటే శివపార్వతుల కుటుంబం చూడాలి. అందుకే ధర్మానికి వాళ్లే గురువులు, ఉపాసనకి వాళ్లే దేవతలు, తత్వానికి వాళ్లే బ్రహ్మము. మరొకటి చెప్పడానికి లేదు ఇక్కడ. ఈ 3 కోణాల్లో మనం పరిశీలిస్తూ ఉంటే మొత్తానికి సమరసపరానంద పరయోహో ఇది మొత్తం. దీన్ని ఈ పనులు చేసేటప్పుడు ఒకరి ప్రాధాన్యమైనప్పుడు ఒకరి సహకారం అన్న భావం అలా తెలుసుకుంటూ మోక్షకృత్యంలో ఇద్దరూ కలిసే ఇస్తున్నారు అన్నారు ఇక్కడ. ఎందుకంటే ఆనందం ఆవిడ, జ్ఞానం అయిన అతని సంతతానంద శక్తి కదా. జ్ఞానం ఆనందం కలిసి శివుడు పార్వతి అయ్యారు. ఈ రెండు ఇప్పుడు విడిపోవు. ఆ రెండు లేకపోతే మోక్షం లేదు. జ్ఞానానందమే మోక్షం. కనుకనే మోక్ష స్వరూపంలో ఇద్దరూ కలిసి ఉంటారు అని చెప్పారు. మొత్తానికి ఈ నవవ్యూహాత్మకమైనటువంటి జగత్తులో 5 పనులు ఇద్దరు సమరస స్థితిలో చేస్తూ ఒకప్పుడు ఒకరి శేషి ఒకరి శేష అవుతూ నడుపుతున్నారు కదా. ఒక కృత్యంలో ఉభయ సాధారణతయ, చివరి కృత్యంలో ఇద్దరు సమానమైపోయారు. ఇదండి ఈ శ్లోకంలో భగవత్పాదులు వారు చూపించిన అద్భుతమైన భావం. అంతేగాని చెరకు వెళ్ళు పువ్వులు బాణాలు పట్టుకుని ఎర్రగా కనబడుతోంది, పాశం అంకుశం ధరించింది, అద్భుతంగా రూపం వర్ణించారండి. అవునా? తత్వం ఏంటో చెప్తాను చూడండి. ఆ రూపంలో ఉన్న అద్భుతం ఏదో పరిశీలిద్దాం. కొణత్కాంచీదామా కరికలభకుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణం పాసం శృణుమపి దధానా కరతలై పురస్తాదాస్తాంనః పురమథితు రాహో పురుషికా సుధాసింధోర్మధ్యే సురవిటిపి వాటీ పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం
భజంతి త్వాం ధన్యా కతిచన చిదానంద లహరీం అన్నారు కదా. ఇక్కడ మనం ఇప్పుడు చెప్పినటువంటి సమరసమ దానిలోంచే వెళుతున్నాం, దూరంగా ఏం వెళ్ళట్లేదు. ఇక్కడ అమ్మవారు ఎలా కనబడుతున్నారు? చెరకు విల్లు, పువ్వుల బాణాలు, పాసము, అంకుశము పట్టుకుని కనబడుతున్నారు అమ్మవారు. ఇందులో ఏ ఆయుధానికైనా కొట్టే శక్తి ఉందా అండి? చెరకు విల్లుతో యుద్ధం చేయడానికి ఎవరైనా వస్తే ఎవరైనా భయపడతారా? కానీ ఆ చెరకు విల్లు పట్టుకుని బండాసుని గడగడలాడించి సంహరించింది అమ్మవారు. గుర్తుపెట్టుకోండి, మామూలు చెరకు విల్లు కాదు, అదేదో ఉంది రహస్యం. ఇప్పుడు అమ్మవారు అనగా శివుని శక్తి, శివుడు అనగా మన ఆత్మ యొక్క చిచ్చక్తి అమ్మవారిని చెప్పేమే. దానికి ఇప్పుడు అన్వయం అలా కనబడుతుంది, చూద్దాం. అవేమిటో నేను చెప్పక్కర్లే, మీరే చదువుతూ ఉంటారు రోజు. మనోరూప చెప్పండి, పంచతన్మాత్ర సాయక, రాగస్వరూప పాషాఢ్య, క్రోధాకారాంకుశోజ్వల. ఇప్పటికి ఎన్ని లక్షల మాలు చదివి ఉంటారో, చేతి కుంకుమ ఎంత అంటి ఉంటుందో కదా. ఒక్కసారి అర్థం చూద్దాం. ఆవిడెవరో చెప్పారండి, కొంచెం ఆలోచించండి రా, మిమ్మల్ని తీసుకెళ్ళి ఉపనిషత్తుల్లో కూర్చోబెట్టాలనుకుంటున్నాను అంది అమ్మవారు. సృష్టిలో అందరికీ 4 ఉంటాయి, ఒప్పుకుంటారో లేదో చెప్తాను. మనం మనస్సు పనిచేస్తేనే మనం, అవునా లేదా? మనస్సు లేకపోతే ఏదీ లేదు. కానీ మనస్సు ఎప్పుడూ 5 కోరుకుంటూ ఉంటుంది. లేదండి 6, 7 ఉన్నాయని మీరు చెప్తే నాకు సంతోషం, కానీ ముందు 5 చెప్పుకుందాం. శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం. ఒక చెవి వినికిడి ఒకటి, రూపం ఒకటి, శబ్ద స్పర్శ ఒకటి. ఏదైనా ఇష్టమైన స్పర్శ, ఇష్టం లేని స్పర్శ, వీటన్నీ రెండు ఉంటాయండి. మళ్ళీ ఇష్టమైన శబ్దం, ఇష్టం లేని శబ్దం, అలాగే ఇష్టమైన రూపం, ఇష్టం లేని రూపం. దీన్ని 2 ఉంటాయి మరి ప్రతిదానికి. 5కి 2 తీసుకోండి ఇక్కడ. శబ్ద, స్పర్శ, రూప. ఇష్టమైన స్పర్శ, ఇష్టం లేని స్పర్శ. ఆత్మీయులైన వాళ్ళని పట్టుకుంటే చాలా ఆనందం, అది ముళ్ళును ముట్టుకుంటే బాధ. కానీ స్పర్శలో కూడా 2 ఉన్నాయా లేదా? ప్రతిదానికి 5కి 2 వస్తాయి చూడండి. శబ్ద, స్పర్శ, రూప, రస. రుచులు నోట్లో పెట్టుకోగానే ఉమ్మేయాలనిపిస్తుంది, ఇష్టం లేకుది. ఇష్టం ఉంటే చప్పరించాలనిపిస్తుంది. కానీ రుచికి 2 ఉన్నాయా లేదా? ప్రతిదానికి 2 వస్తున్నాయి, బాగా గమనించండి. ఇష్టమైన దాన్ని స్వీకరించుట, ఇష్టం లేని దాని పట్ల వ్యతిరేకించుట, 2 ఉన్నాయా లేదా? గంధం, శబ్ద, స్పర్శ, రూప, రస. గంధం అంటే వాసన, అంతే కదా. ఇది ప్రతి వాళ్ళు ఈ 5 అనుభవించడం కోసమే ఉదయం నుంచి తహతహలాడుతూ ఉంటారు. అవి అనుభవించడానికి భగవంతుడిచ్చిన పరికరాలు ఏమిటి? ఇంద్రియాలు. నేను మీకు పురాణము మంత్రమో చెప్తున్నా అనుకోదు, బతుకు గురించి చెప్తున్నాను, తెలుసుకోండి. ఇక్కడ బతుకు గురించి, ఇక్కడ బతుకు మొత్తం ఈ 5తో మనస్సు కలియడమే బ్రతుకు, మరొకటి కాదు. ఈ 5లో ఇష్టమైనవి సంపాదించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. మనస్సు సహాయంతో, ఇంద్రియాల సహాయంతో ఇష్టమైన శబ్దం, ఇష్టమైన విషయాలు, ఇష్టమైన వ్యక్తులు, ఈ 5 అనుభవ స్థానములు, అనుభవములు, భోగ్యములు. వాటిని అనుభవిస్తూ మనస్సు కలిస్తేనే అనుభవం, మనస్సు కలియకపోతే అనుభవం లేదు. నిన్న బాగా వినగలిగాను కానీ వాళ్ళు వినగలేకపోయానండి అన్నాడు ఒక ఆయన. ఎందుకంటే ఇక్కడికి వచ్చే ముందే వాళ్ళ ఇంట్లో ఎక్కడి నుంచో ఫోన్ వచ్చింది, ఆలోచన అటైపోయింది, ఇక్కడ ఒక్కటి చెవికి ఎక్కట్లేదు. అంటే అర్థం ఏంటంటే శబ్దం అక్కడున్నా, గ్రహించే చెవి ఇక్కడున్నా, మనసు ఇక్కడ లేదని అర్థం ఇక్కడ. కనుక 5కి ఏం కలియాలి? దీన్ని బట్టి చూడండి, ఒక పాశ్చాత్యుడు ఒక మాట అంటాడు, హిందువుల విజ్ఞానంలో ఇచ్చే కల్పన ఆలోచిస్తున్న కొద్దీ ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇది నిజంగా ఉంటే అద్భుతం, ఒకవేళ కల్పనే అయితే పరమాద్భుతం అన్నాడు. 2 గొప్ప విషయాలే. అలా ఆలోచించండి ఒక్కసారి. ఈ పంచ తన్మాత్రలు ప్లస్ మనస్సు, ఇదే మన అనుభవం, అవునా కదా? చెప్పండి ఇక్కడ కదా. అయితే ఇవి అనుభవించినప్పుడు మన 2 భావాలు కలుగుతున్నాయి. ఇష్టమైన దాని యందు ప్రీతి, అటాచ్మెంట్. ఇష్టం లేనిది దూరం పెట్టేయాలి, దాని గురించి తలుచుకుంటేనే కోపం, చిరాకు వస్తున్నాయి కదా. ఆ 2 భావాలు పాశము అంకుశంగా పట్టుకుంది. రాగస్వరూప పాషాఢ్య, క్రోధాకారాంకుశోజ్వల అయింది కదా. అయితే ఇప్పుడు మొత్తం 4 చెప్పాం, ఒక దాంట్లో 5 ఉన్నాయి. 5 పువ్వుల బాణాలు కలిపి అలా పట్టేసుకుంది కనుక అది. ధనస్సుకు బాణం తగిలితే కానీ పని చేయదు, మనస్సుకు పంచతన్మాత్రలు కలిస్తే కానీ అనుభవం రాదు. అందుకే మన దేవతలు, మన విగ్రహాలు ఇవన్నీ సంకేతాలు, తత్వాలు. అంతేగాని అక్కడ దేవుడి దగ్గర దీపం పెట్టి చూస్తే చాలా ఆనందం కలిగింది, వచ్చేసే వాళ్ళకి కాదు, కానీ అదేమిటో ఆలోచిస్తే తెలుస్తుంది. అందుకు సద్గురువు గారు ఒక మాట చెప్పారు, హిందువులు విగ్రహారాధకులు కారు, తత్వారాధకులు అని. ఇక్కడ అదృష్టవశాత్ ఒక్క మాట చెప్పచ్చు, ఇలాంటి ధర్మం భూమి యందు ఒక్క హిందూ ధర్మం మాత్రమే. దీని దరిదాపులకు కూడా ఇంకోటి చేరలేదండి. అందులో పుట్టడం మన భాగ్యం, అందులో బ్రతకడం మన భాగ్యం,
అది తెలుసుకుని జీవిస్తే ఇంకా మహాభాగ్యం. ఆ మహాభాగ్యవంతులు అవ్వడం కోసం చెప్తున్నాం ఇక్కడ. ఇంతవరకు చెప్పినవి ఈ 4 తప్ప మరి జీవితం మనకు లేదు కదా. ఈ 4 దేని వల్ల వస్తున్నాయి ఆలోచించమన్నాడు. ఇన్ని 5 అనుభవిస్తున్నామన్నా, రాగద్వేషాలు తెచ్చుకుంటున్నామన్నా ఏది ఉండడం వల్ల? లోపల చిత్ అనేది ఉండడం వల్లే కదా. లోపల చైతన్యం ఉంటేనే కదా ఇన్ని వికారాలు. కానీ మనం ఎంతసేపు బాణాలు, ధనుస్సు, పాసము, అంకుశము చూస్తున్నా కానీ ఈ ఎవరి చేతిలో ఉన్నాయి చూడట్లేదండి. అది చూడమని ఒక్కసారి చెప్తున్నాడు ఇక్కడ. ఇవన్నీ ఎవరి చేతిలో ఉన్నాయంటే లోపల ఆత్మ యొక్క చిచ్చక్తి చేతులు ఇవన్నీ ఉన్నాయి. అది గ్రహించమంటున్నారు ఇక్కడ. మరి ఇవన్నీ నేను కదండి, నేనుంటేనే ఇవన్నీ కదండి అంటే నేను అనేది ఎక్కడి నుంచి వచ్చింది? నేను తిన్నాను, నేను విన్నాను, మళ్ళీ పంచతన మాత్రలతో నేను కలిపావు నువ్వు. అంటే ఆత్మ యొక్క చిచ్చక్తిని మనస్సుతో తీసుకొచ్చి పెట్టట్టి కలిపావు. కానీ మనస్సుకి ఈ 5ంటికి రాగ ద్వేషాలకి అతీతంగా లోపల ఉన్న చిచ్చక్తితో ఈ నేను ముడిపడింది. అది తెలిస్తే ఈ 4 ఎవరి చేతిలో ఉన్నాయో ఆ చిచ్చక్తికే చెందినవాడని నేను, ఆ మాటకు వస్తే చిచ్చక్తియే నేను అని తెలుసుకుని ఈ 4ంటి చేతిలో మనం ఉండకుండా 4ంటిని మన చేతిలో పెట్టుకుంటామండి. ఇది తెలుసుకోవాలి. ఆ 4ంటికి లొంగిపోతే భ్రష్టులమైపోతున్నాం, ఆ 4ంటిని లొంగ తీసుకుంటే ముక్తులమైపోతున్నాం. అవునా లేదా? కనుక నీ 4 ఎవరి అధీనంలో ఉన్నాయి? లోపల చైతన్యం లేకపోతే శబ్దం వినని పరిస్థితి కూడా వస్తుంది ఒక్కొక్కప్పుడు. అవునా లేదా? ఇంత చెవి ఇప్పుడు ఇన్ని వింటోందే, లోపల పెట్టుకుని కూడా ఊగిపోతూ వింటోందే. అలాంటిది ఒకప్పుడు పనిచేయని పరిస్థితి వస్తే ఏం చేస్తారు ఇక్కడ? అందుకే అన్నిట్లో చిచ్చక్తి ప్రసరించడం వల్ల అవుతుంది కదా. కనుక చిచ్చక్తి ప్రసరించడం వల్లనే ఈ 4 వ్యవహరింపబడుతున్నాయి. కనుక ఇవి నా చేతిలో ఉన్నాయి అనేటువంటి అహంకారాన్ని విడిచిపెట్టి ఈ 4 ఆ చిచ్చక్తి చేతిలో ఉన్నాయని తెలుసుకోవడానికై ఆ 4ంటిని తన చేతిలో పట్టుకున్న చిచ్చక్తిని మనం కామాక్షి రూపంగా భావన చేస్తున్నామండి. విశ్వం అంతా ఇంతే. కనుక ప్రపంచం అంతా కూడా ఈ మనస్సు, పంచతన్మాత్రలు, రాగద్వేషములు వీటిని పట్టి నడుపుతున్న చిచ్చక్తి, ఈ జగద్వ్యూహాన్ని రచిస్తున్నటువంటి పరమేశ్వరి జగన్మాత. ఇది అమ్మవారి రూపంలో దాగినటువంటి అంతరార్థం అండి. ఇంత అద్భుతమైన విశేషం కనబడుతుంది. కనుకనే సర్వజగత్తు అమ్మ అధీనంలో ఉన్నది, వీటితోనే నడుపుతోంది. ఇది ప్రతి వ్యక్తిలోని జరుగుతోంది, సమస్త విశ్వంలోని జరుగుతుంది. కనుక 9 వ్యూహాలతో ఇప్పుడు చెప్పినటువంటి 4 తన చేతిలో ఉంచుకుని శివుని యొక్క శక్తి విశ్వ శరీరంగా నడుపుతోంది. అదొక రూపంలో ధరిస్తే అదే కామాక్షి, అదే లలిత. లలిత అంటే శివ సంకల్పం అని నిన్ననే చెప్పుకున్నాం. శివ సంకల్ప శక్తి, ఆ చిచ్చక్తి ఇన్ని విధములుగా వ్యవహరిస్తుంది. దర్శించడమే ఇందాక చదివిన కొణత్కాంచీదామా కరికలభ కుంభస్తననత. ఈ స్వరూపం పేరు కామేశ్వరి రూపం. నిన్న మీకు కాళీ రూపం చూపించాం, ఇవాళ కామేశ్వర రూపం చూసుకుంటున్నాం. అంతే కదా. అమ్మవారి ఏ రూపం చూసిన ఒక తత్వమే. నిన్న కాళీ రూపం అంతా కాలతత్వాన్ని చూపించింది. ఇప్పుడు విశ్వాన్ని నడిపే తత్వం ఇవాళ పాఠం మొత్తం తీసుకుంది. శరీరం త్వంశంభోహ దగ్గర నుంచి విశ్వాన్ని నడిపే అమ్మవారు మనకు కనబడుతున్నారు. కనుక ఆ రూపం ఏమిటి అది చూస్తుంటే, చెరక వెళ్ళు పువ్వుల బాణాలు పట్టుకున్నటువంటి ఆ అమ్మని చూడగానే కాళిదాస మహాకవి ఎంత అద్భుతంగా వర్ణించాడు. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రీక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేకమాత అన్నది ఈ స్వరూపాన్ని చూస్తూ చెప్పింది. పుండ్రీక్షు పాశ అంకుశ పుష్పబాణ హస్తే. ఆవిడ ఎలా ఉన్నది? కుచోన్నతే. అదే శశిమిహిర వక్షోరహయుగం. అక్కడ ఆ స్వరూపాన్ని చూపిస్తున్నాడు ఇక్కడ. అలా ఉన్నటువంటి తల్లి ఎర్రగా ప్రకాశిస్తుందిట. నేను నల్ల పిల్ల కనబడింది, ఇవాళ ఎర్రపిల్ల కనబడుతుంది. ఏమిటయ్యా, ఏమిటి ఎరుపు నలుపు? ఒక్కొక్క భావానికి ఒక్కొక్క రంగు. అది భారతీయ సంస్కృతిలో గొప్పతనం. ఇక్కడ ఎక్కడైనా ఎర్ర రంగు ఉన్నవాళ్ళు ఉంటారండి, నీల రంగు ఉన్నవాళ్ళు ఉంటారండి, 4 చేతులు ఉన్నవాళ్ళు ఉంటారండి అని అడిగారు ఒకరు. ఎక్కడా ఉండరు, అక్కడే ఉంటారు కనుక వాళ్ళు దేవతలు అంటారు. వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇక్కడ. ఆ ఎరుపు ఏమిటయ్యా అంటే వర్ణానాం ఆజ్యం లోహితం అని శాస్త్రం చెప్తుంది. మొదటి రంగు ఎరుపుట. ఏమి దర్శించారో చూడండి, మొదటి రంగు. ఎందుకంటే శివుడు మొట్టమొదటి సంకల్పం చేస్తే కదా తానేమిటో తెలిసింది. చిచ్చక్తి లోపల ఉంటే ఏం తెలుస్తుంది? చేస్తాను అనుకున్నాడు, అనుకోవడం సంకల్పం. ఆ తర్వాత వరుసపెట్టి ఇచ్చాజ్ఞాన క్రియలన్నీ వెలికి వచ్చాయి. కనుక మొదటి రంగు ఎరుపు. అందుకే సంకల్పశక్తి యొక్క రంగు ఎరుపు. శివుని సంకల్పశక్తే కామాక్షి, లలితాదేవి. అందుకే స అకామయత అన్నాం. అతడు కామించాడు. అంతేకాదు, ఉపనిషత్తు కామించాడు అంటే చెయ్యాలనుకున్నాడు, చెయ్యదలచుకున్నాడు, చేసి తీరాడు
అదే సత్యకామ సత్య సంకల్ప. ఉపనిషత్తులు 2 అందమైన వాక్యాలు ఉన్నాయండి. స అకామయత ఒకచోట, స ఐక్షత. ఐక్షత అంటే చూసట, అంటే అకామయత అనే దానికి అర్థమే ఐక్షత. నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మరీ చెప్తున్నాను వినండి. ఇక్కడ చూసట, చూశాడు అంటే సంకల్పించాడు అని. మన పొద్దుట్లేగానే కళ్ళు తెరిచాం అంటే అర్థం పనులు చేయడానికి రెడీ అయిపోయాం, అంతే కదా ఇక్కడ. అలాగే పరమేశ్వరుడు మొట్టమొదట కళ్ళు తెరిచి చూశాడు జగత్తుని. అది కేళిలోల వెలస దృగ్జాల సంభూతనానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన డింభకున్ అన్నాడు పోతన గారు. అలాగా ఆ కళ్ళు తెరిచింది. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. కళ్ళు తెరిస్తే సృష్టి, కళ్ళు మూస్తే లయ, మధ్యలో కాలం స్థితి, ఇంతే మొత్తం. కనుక ఆ మొదటి స్థితి ఏదైతే ఉన్నదో సంకల్పం నుంచి స అకామయత స ఈక్షత. కామించాడన్నా ఈక్షించాడన్నా ఒకటి. ఈక్షించుట అంటే చూచుట, అంటే సంకల్పించుట, అది అర్థం ఇక్కడ. అంటే సంకల్పించుట అనే దానికి పర్యాయపదంగా ఈక్షించుట చెప్పారు. కనుక కామలో కామ తీసుకుని ఈక్షించడంలో ఈక్షణ కలిపితే, రెండూ కలిపితే కామాక్షి అయిందండి ఇక్కడ. కనుక కామాక్షి అంటే సృష్టి చేయాలన్న పరమేశ్వర సంకల్ప శక్తి ఒక రూపం ధరిస్తే దాని పేరు కామాక్షి. ఇది తెలిసింది కదా. ఆ కామాక్షి ఆ సంకల్పం చేతనే సృష్టిలో ఉన్న పంచతన్మాత్రలని, మనస్సులని, ఒక మనస్సు కాదు సర్వల మనస్సులని పట్టుకుని వాళ్ళ కర్మలకు అనుగుణంగా ఆ రాగద్వేషాలను ప్రసరింపజేస్తూ నడుపుతుంది ప్రతివారిని. అవునా లేదా? రాముడికి ధర్మకామం, రావణుడిది అధర్మకామం. రాముడు తన ఇంద్రియాలతో ధర్మ ప్రతిష్టాపన కోసం కృషి చేశాడు, ధర్మంతో ఉన్న వాటి పట్ల సంతోషించాడు, అధర్మం పట్ల క్రోధం చూపించాడు. అవునా లేదా? అంటే ఆయన దగ్గర ఈ 4 ఉన్నాయి. అలాగే రావణుడు ఆపోజిట్, ఆయనకి రాగం ఉంది, ద్వేషం ఉంది. అధర్మపరమైన వాటి పట్ల రాగం ఉంది, ధర్మం పట్ల ద్వేషం ఉంది. కనుక సృష్టిలో అందరికీ 4 ఉంటాయండి. మనం కూడా ఒక్కొక్కప్పుడు మంచివాళ్ళం, ఒక్కొక్కప్పుడు చెడ్డవాళ్ళం. ఎప్పుడు చెడ్డవాళ్ళం కాదు, ఎప్పుడు మంచివాళ్ళం కాదు. అంటే ఈ 4 కూడా ఒక్కొక్కప్పుడు ఇలా మారిపోతుంటాయి. కానీ 4 తప్ప మరొకట్లేదు ప్రపంచంలో. కానీ సృష్టి చేయాలని సంకల్పించుకున్న పరమేశ్వర శక్తి నవవ్యూహాత్మకమైన ప్రపంచంగా, సూర్యచంద్ర స్తనములుగా ఈ 4 నడుపుతున్న ఇచ్ఛాశక్తిగా ఒక రూపంగా మనం దర్శిస్తే అదే కామాక్షి పరదేవతా రూపం. అరుణాం కరుణాతరంగితాక్షిం. కనుక ప్రథమ స్పందన రంగు ఎరుపు. ప్రథమ స్పందన అంటే మొట్టమొదటి పరమేశ్వరుడి సంకల్పశక్తి రంగు ఎరుపుట. మొదటి రంగు ఎరుపు అని నేను చెప్తే మీరు నమ్మేయడమే. ఒక్కసారి చూడండి, సూర్యోదయం అయినప్పుడు మొట్టమొదటి రోజులో ఏ రంగు కనబడుతుంది చూశారా? అదే వర్ణాన మాధ్యంలో హితం. శివుడు తెల్లని వాట, అమ్మవారు ఎర్రనిదిట. ఎంత ఎర్రదంటే శివుడు పక్కన వాడు కూర్చోగానే శివుడు కూడా ఎర్రగా కనబడతాట, అంత ఎరుపుట. ఇంపాక్ట్ అండి, ఏం చేస్తాం. ఆయన శుద్ధ స్ఫటికంలా శుద్ధంగా కూర్చుంటాడు ఆయన. ఇప్పుడు ఎర్రగా వెళ్ళి ఆయన పక్క కూర్చుంటుంది. అప్పుడు స్ఫటికం మీద ఏం కనబడుతుంది? పాపం ఏ రంగు లేనివాడికి రంగులు అంటగట్టింది ఆవిడ ఇక్కడ. అందుకే ఆవిడ ఏ రంగుతో వస్తే ఆ రంగుతో కనబడుతుంటాడు ఇక్కడ. కాలస్వరూపంగా వస్తే నల్లవాడైపోతాడు ఇక్కడ. కానీ నిజానికి శివుడు శుద్ధమైన వాడు, నిర్మలుడు. ఆయనకు మాయాశక్తి రంగులన్నీ ఆయనలో చూపిస్తుంటుంది. అయితే స్ఫటికం అది, ఈ ఎరుపు దాని మీద పడగానే అదే ఎరుపు అనుకుంటాం. కనుక అమ్మవారు చేయిస్తున్న చేష్టలన్నీ ఆయన అనుకుంటూ ఉంటాం. కానీ ఆవిడ పక్కన ఉండడం వల్ల వచ్చాయ్యా అని చెప్పాడు ఇక్కడ. ఎంత రమ్యమైన భావం చెప్పాడు ఇక్కడ. కనుక ఆవిడ ఎర్రగా ప్రకాశిస్తోందట. ఇప్పుడు కామాక్షీదేవిని వర్ణించుకున్నాం. రూప మనసులో ముద్రించుకుపోయింది కదా. అయితే అటువంటి కామాక్షీదేవి శివుడా శక్త అంటే మొదటి నుంచి ఎంత శ్రద్ధగా విన్నామనే దానికి పరీక్షలు పెట్టుకోవద్దు. మీరు ఒక క్లాసుకు వస్తేనే చివరికి ఏం నేర్చుకున్నారో పరీక్ష పెడతాడు టీచరు. మరి 3 పాఠాలయ్యే కూడా పరీక్ష పెట్టకపోతే ఎలాగండి? మీరు చూస్తున్నది అమ్మవారిన అయ్యవారిన? మరి కామాక్షి దేవి అంటున్నారే, అది పట్టేశారు మా శంకర భగవత్పాలు వారు. అమ్మవారు ముందు నిలబడ్డారు. అమ్మ నాకు అనిపిస్తోంది, త్వయా హృత్వా వామం వపురపరితృప్తేన మనసా శరీరార్థం శంభోరపరమపి శంకే హృతమభూత్ యదే తత్వద్రూపం సకలమరుణాభం త్రినయనం కుచాభ్యామానమ్రం కుటిల శశి చూడాలమకుటం. ఆ సమరసం అనేది ఉందో అది సౌందర్యలగల ప్రతి శ్లోకంలో చూపిస్తూ వెళ్తూ ఉంటారండి. అందుకే శంకరులు సమయాచారాన్ని గురువులయ్యారు. ఎలా చూడాలో చెప్తున్నారు ఇక్కడ. మీరు ఒక్కసారి కాంచీపురం వెళితే
కామాక్షీదేవి యొక్క ప్రాంగణం మొత్తం వెతికిన శివుడు కనబడ్డు. ఏకాంబరనాథుడు అంటే ఆయన ప్రాంగణం, ఆయన బస వేరుది. ఆ మాటకు వస్తే విష్ణు ఉన్నాడు, వరదరాజస్వామి, వాళ్ళని అలా ఉండనివ్వండి. ఇక్కడ మాత్రం ఆవిడ ఒక్కరే ఉంటారు, మొత్తం శివుడు కనబడదు. ఏమిటని మరీ ఇంత ఫిమేల్ డామినేషన్ అంటే, కాదయ్య బాబు అక్కడ శివుడు లేడన్నారు. కానీ శంకరులు అన్నారు శివుడు లేకపోవడం ఉందన్నారు. ఆ కామాక్షీదేవి శివుడు అన్నారు. ఇక్కడ ఎలా చూడాలో అమ్మవారిని చూపిస్తున్నాడు. చూడండి అమ్మవారిని ఎలా చూడాలో చూపిస్తున్నారు. ఇక్కడ అమ్మవారు శివుడి కోసం తపస్సు చేసి ఆయన అర్ధభాగం పొందింది. చాలామందికి తెలుసు కదా. మళ్ళీ అర్ధనారీశ్వరుడే. రోజు అర్ధనారీశ్వరుని మాత్రం మర్చిపోకండి, అది చాలా ప్రధానం. అందుకే ఇంట్లో శివలింగం పెట్టుకున్న అర్ధనారీశ్వర రూపాన్ని ధ్యానించి శివలింగాన్ని అభిషేకం చేయమని చెప్పారు. ఇక్కడ చాలా గొప్ప విషయం. ఎందుకంటే శివుని అన్ని రూపాల్లో అర్ధనారీశ్వర స్వరూపానికి చాలా ప్రాధాన్యం ఉన్నది. ఆ మాటకు వస్తే ప్రతి రూపము అర్ధనారీశ్వరమే, కానీ బయటపడరు, అది వచ్చింది బాధ. అర్ధనారీశ్వరు అంటే చాంపేయ గౌరార్ధ శరీరకాయి, కర్పూర గౌరార్ధ శరీరకాయని సగం ఆవిడ సగం ఈయన అని డివిజన్ కనబడుతుంది. కానీ శివుడు శివుడిగా కనబడినప్పుడు మాత్రం ఆయన గారు అంటాం, అమ్మవారు అమ్మవారిగా కనబడితే అమ్మవారు అనిస్తాం. కానీ జాగ్రత్తగా చూస్తే ఒక్కడిగా కనబడ్డ శివుల్లో కూడా అమ్మవారు ఉన్నారు అని నిన్న దక్షిణామూర్తి రూపం చూసాం. జాగ్రత్తగా చూడాలి. ఏదో కోరుకున్నా వచ్చేసాం, అన్నీ కోరుకున్నామా లేదా డౌట్ అంటే మళ్ళీ పెడతాం. అంతేగాని ఆయన్ని చూడట్లేదు, వచ్చింది బాధ. అక్కడ కూర్చొని మళ్ళీ చిట్టావే. ఒక ఆవిడ బయటకు వచ్చి ఏడుస్తాను తిరుమల నుంచి అంటే ఆర్ద్రనయనంతో భక్తితో ఏడుస్తుంది అనుకున్నాను నేను. కొన్ని మర్చిపోయినండి అడగడం, మళ్ళీ వెళ్ళడం ఎలాగా ఉంటుంది, అది బాధ. అది అనమాట. ఆయన తనివి తీరా చూడడం లేదు, మనసులో ఉన్నవి ఆయనకు తెలుస్తాయని ఈవిడికి నమ్మకం లేదు. ఇలాంటి అవస్థలు ఉంటుంటాయి. కనుకనే కామాక్షీదేవి అంటే ఆవిడ. మరి ఆయన ఎక్కడున్నాడండి అంటే మా శంకరులు చూపిస్తున్నారు. సగభాగం ఇచ్చినప్పుడు సగం తెలుపు సగం ఎరుపు ఉండాలి కదా. ఆయన ఎప్పుడు తెల్లని వాడే. కర్పూర గౌరార్ధ శరీర కాయ, కర్పూరలో తెల్లగుంటట. ఆయన పక్కన ఉన్నప్పుడు ఇటు ఎరుపు అటు తెలుపు కనబడాలి కదా. కానీ చిత్రం ఏంటంటే ఆయన సగం ఇచ్చాడు, నువ్వు నెమ్మదిగా మొత్తం ఆక్రమించేవమ్మా అన్నది. ఆవిడ పెద్ద చోరీ, ఆయన పేరు హరుడు, పెద్ద దొంగట. ఆయన దొంగిలించింది ఇవిడ ఇక్కడ. అంటే సగం ఇస్తాను అన్నాడు, ఇవ్వు నువ్వు సగం ఇవ్వు, మిగిలినవి ఎలా తీసుకోవాలో నాకు తెలుసు ఇక్కడ. అందుకే శరీరార్థం శంభోరపరమపి శంకే హృతమభూత్. అక్కడ గొప్ప మాట అన్నారు, త్వయా హృత్వా వామం వపుహు అపరితృప్తేన మనస. నీ శరీరంలో ఎడమ భాగం తీసుకుని అసంతృప్తితో ఉన్న ఆవిడ. ఏమి చూసింది అమ్మవారు నిత్యతృప్త అంటే భర్త ప్రేమ ఇంకా కావాలి అనుకోవడం మాత్రం గొప్ప భావం అండి. ఇక్కడ చాలండి మీ ప్రేమ అంటే ఏం బాగుంటుందండి. ఇక్కడ ఇంకా కావాలనిపించడం ముందే ఇంకా కావాలి అంతే కదా. 3 రోజులు మీరుంటే బాగుండన్న ఒకసారి అంటే 4 రోజులు తరిమి కొడతానని కూడా అనుకున్నాడు ఇక్కడ. కానీ ఎంతున్నా మాకు తృప్తి లేదనుకోవడం ప్రేమకి సంకేతం ఇక్కడ. కనుక అమ్మవారికి కూడా శివునిపై ఎంత ప్రేమ అంటే సగమిస్తే సరిపోక వపుహు అపరితృప్తేన మనస శరీరార్థం శంభోరపరమపి శంకే హృతమభూత్. మిగిలిన సగం కూడా తీసేసుకున్నావమ్మా అన్నారు. ఎందుకయ్యా నా మీద అభాండాలు వేస్తావంటే మన లోపల మొత్తం ఎరుపు కనబడుతుంది కదా, అందుకే ఆయన సగం తీసేసుకున్నావు అంటే, పోనీ ఆయన లేడు మొత్తం నేనే ఉన్నాను అనుకోవచ్చు కదా. నేనున్నాను, ఆయన్ని ఆక్రమించలేదు, నేనే ఉన్నాను అంటే నేను నమ్మనన్నాడు. ఎందుకంటే నువ్వు ఆయనలో ఉన్నావనడానికి ఆయన చిహ్నాలు నీలో కనబడుతున్నాయి. అదేమిటి ఆ చంద్రలేఖ 3 కొన్ని ఎవరివి? అయ్యవారివి. కనుక అక్కడ శివుడు ఉన్నాడు. పోనీ శివుడు అనుకో, అలా అనుకోను, ఎర్రగా ఉన్నావు, ఆ వక్షస్థలంతో ఇలా వంగి ఉన్నావు. కుచాభ్యామానంబరం, ఎంత గొప్ప మాట అండి. అమ్మవారి వక్షస్థలం వంగి ఉన్నట్టు కనబడుతుంది ఇక్కడ. కుచోన్నతే కుంకుమ రాగసోని అంటే అర్థం పిల్లాన్ని ఎత్తుకోవడానికి తల్లి వంగినట్టు వంగిందిట తల్లి. ఇక్కడ అపారమైన కారుణ్యం. అలా భక్తానుకూలంగా ఉన్నటువంటి ఆ తల్లి అలా వంగున్నప్పుడు ఆ వక్షస్థలమా ఎరుపుదనం నీవి కనుక నువ్వే. ఆ చంద్రలేఖ ఆ 3 కళ్ళు అయ్యవారివి కనుక అయ్యవారి. మొత్తం కలుపుకుంటే నువ్వు అమ్మ అయ్య అమ్మయ్య ఇద్దరూ కలిసిన స్వరూపము నువ్వేనమ్మా అని ఎంత అందంగా చెప్పారండి ఈ శ్లోకంలో. ఇప్పుడు కామాక్షిదేవారు శరీరం త్వం శంభో శశిమిహిర వక్షోరుహయుగం అక్కడికి వచ్చేసింది మళ్ళీ. కనుక శరీరం త్వం శంభో, నువ్వు శివుని యొక్క శరీరానివమ్మా అన్నాడు ఇక్కడ. కనుకనే ఇక్కడికి వచ్చేటప్పటికి మరొక సామ్యం వచ్చిందండి. ఇందాక చెప్పింది కృత్య సామ్యం, ఇప్పుడు చెప్పింది రూప సామ్యం. ఎన్ని సామ్యములు వచ్చాయి పరిశీలించండి. అలా అమ్మవారు రూప సామ్యం, కృత్య సామ్యం. కృత్య సామ్యం అంటే పంచకృత్యాలు ఇద్దరు కలిసి చేస్తున్నారు. అందుకే నువ్వు ఆ పని చేసాక నన్ను లేపు అనకుండా ఇద్దరు కలిసి అన్ని పనులు చేసుకుంటున్నారు చక్కగా. తర్వాత కృత్య సామ్య రూప సామ్యం తర్వాత మరొక సామ్యం చెప్పుకోవాలి, నామ సామ్యం. వాళ్ళిద్దరి పేర్లు ఒక్కటే.
అదేమిటో ఎంత మేడ్ ఫర్ ఈచ్ అదర్ అయినా పేర్లు కులుస్తాయండి ఇక్కడ. వాళ్ళ పేర్లు కూడా ఒకటే, ఆఖరికి ఒకటే చెప్పింది అమ్మవారు. నీ పేరు స్త్రీలింగం పెడితే నాది, నా పేరు పుంలింగం పెడితే నీది అని. శివ అయితే వీడు శివ. పాణిని ఒప్పుకోలేదు కానీ మిగిలిన వ్యాకరణవేత్తలు శివ అని కూడా ఒప్పుకున్నారు, అది వేరే విషయం. శివ శివ, ఆయన భవుడు భవాని, ఆయన రుద్రుడు రుద్రాణి, ఆయన శంకరుడు శాంకరి, శంభు శాంభవి. ఏమి సరిపోయింది ఇద్దరికి బలే పేర్లు. కనుక వీటిని నామసామ్యములు అంటారు. కృత్య సామ్యములు అయిపోయాయి. ఇంకో సామ్యం ఉంది, అధిష్టాన సామ్యం. ఇది మూడవది. నాలుగవది అవస్థా సామ్యం. అవస్థా సామ్యం అంటే ఇద్దరు ఒకే స్థితిలో ఎప్పుడు ఉండడం, అది అవస్థా సామ్యం అని చెప్తారు. సరే, ఇప్పుడు అధిష్టాన సామ్యం వైపు వెళితే, అధిష్టానం అంటే మనం దేన్ని బేస్ చేసుకుని భగవంతుని పూజిస్తామో అధిష్టానం. అమ్మవారిని ఆరాధిస్తే శ్రీచక్రం అధిష్టానమైంది, అయ్యవారిని ఆరాధిస్తే శివలింగం. కానీ శివలింగం అయ్యవారిది, శ్రీచక్రం అమ్మవారిది. ఆ రెండిట్లోనూ శ్రీచక్రం అనే దాంట్లో అయ్యవారు ఉన్నారు, శివలింగం అనే దాంట్లో అమ్మవారు ఉన్నారు. అని అమ్మవారికి వేరుగా శివలింగాన్ని భావిస్తే నీ పూజే కాదన్నారు. శివశక్త్యోశ్చ మేళనం లింగముచ్యతే. శాస్త్రం చెప్తుంది లింగం అంటేనే శివశక్తుల స్వరూపము కలిసే. ఒక కనబడ్డారు అంటే ఆవిడ లేకపోతే ఆయన కనపడ్డు, లింగముగానైనా సరే అక్కడ సూక్ష్మ రూపంలో ఉన్నది. అలాగే శివలింగంలో శివుడు, మన శ్రీచక్రంలో శివుడు ఉన్నాడు. అందుకే శ్రీచక్రం శివయోర్వపుహు అంటాడు హయగ్రీవ స్వామి అగస్త్యుల వారితో. శివశక్తి సందర్శనం అంటే ఇదేనండి, సామ్యములు పరిశీలించడం మొత్తం. ఎందుకు ఇంతవరకు విశ్వమంతా వాళ్ళిద్దరే అని తెలుసుకున్నాం. తర్వాత కృత్య సామ్యమైంది, నామర సామ్యమైంది, అధిష్ఠా సామ్యం గురించి మాట్లాడుతూ అధిష్టాన సామ్యం. అందులో శ్రీచక్రంలో శివుడున్నాడు, శివలింగంలో అమ్మవారు ఉన్నారు. కనుక శ్రీచక్రార్చన చేస్తే శివార్చన చేసినట్లే, లింగార్చన చేస్తే శక్తి అర్చన చేసినట్లే. అందుకే లింగార్చన చేసినప్పుడు అర్ధనారీశ్వర స్వరూపంగానే భావన చెయ్యనిది లింగ పూజకును అర్హుడివి కావు. అందుకే శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్తంతినేత్రం శూలం వజ్రంచ ఖడ్గం పరసమభైదం దక్ష భాగే వహంతం నాగం పాసంచ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం. ఏమన్నారు? కొంచెం గట్టిగానండి. పార్వతీశం నమామి అంటున్నామా లేదా? పోని అందరూ చేస్తే ధ్యాన శ్లోకం. రుద్రాభిషేకం చేసే ముందు శుద్ధస్ఫటిక శంకాసంతరిత్రం పంచవక్త్రకం ఇది చెప్పేటప్పుడు ఉమా అమృతేనాపృతం దేహం ఉమా దేహార్ధధారిణం. మళ్ళీ ఉమా తెచ్చింది, అది వైదికమైన మంత్రం. అది ఉమా దేహార్ధధారిణం అయిన వాడిని లింగములు ఆవాహన చేసి పూజిస్తున్నారు. కానీ శివలింగంలో ఎవరున్నారు? వాళ్ళు ఉభయులు కలిసే ఉన్నారు కదా. ఆ మాటకు వస్తే శ్రీచక్రం గురించి వస్తే ఒక మాట చెప్పాడు ఎవరు? హయగ్రీవ అగస్త్యులతో. శివశక్త్యాత్మకం జ్ఞేయం శ్రీచక్రం శివయోర్వపు. ఎక్కడ చెప్తా అంటే లలితా త్రిశతంతా చెప్పాడండి. శివయోహో వపుహు. శివయోహో అనేది ద్వివచనం, షష్ఠీ విభక్తి. అంటే వారిరువురి యొక్క వపు అంటే శరీరం. శ్రీచక్రం శివశక్తులు కలిపిన శరీరము అని చెప్తున్నాడు ఇక్కడ. దీన్ని ఏమంటారు? అధిష్టాన సామ్యం. ఈ విధంగా రూపసామ్య, కృత్యసామ్య, నామసామ్య, అధిష్టాన సామ్య, అవస్థా సామ్యములు కలిగినటువంటి శివశక్తి సమరస ఆకృతి శివశక్తి సందర్శనం. అది శివశక్తి ఉపాసన, అదే పరమార్థం, అదే పరమజ్ఞానం. అందుకే శివుణ్ణి శక్తిని కలిపి చూడడమే నిజమైన ఉపాసన. ఆ శక్తి ఇందాక చెప్పే నవవ్యూహాత్మకములుగా పంచస్వరూపములుగా నడుపుతూ ఉన్నది. అది పరమాత్మ యొక్క చిచ్చక్తి అని గ్రహించాలి. దాన్ని మనం శ్రీచక్రంలో ఎలా ఆరాధన చేస్తున్నాం, ఎలా పోల్చుకోవాలో రేపు చెప్పుకుందాం. ఎందుకంటే శివశక్త్యాత్మకని శ్రీ విద్యని మనం చెప్పుకుంటున్నాం. ఈ శ్రీ విద్య చెప్పడం రెండు విధాలు. మంత్రము, యంత్రము, ఉపాసన వాళ్ళు ఇందులో ఉన్నారు చాలామంది, వారికి నమస్కారం. ఏ ఉపాసన లేకుండా భక్తిగా కూర్చున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా శ్రీ విద్యోపాసన జరిగిపోతుంది. మంత్రం పెట్టుకోవచ్చా ఇంట్లో అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఒకటే ఆన్సర్, మంత్రం ఉంటే యంత్రం అంతే. ఇక్కడ మంత్రం లేనప్పుడు యంత్రం అనవసరం. అమ్మవారి రూపం విగ్రహం పెట్టుకోండి, తప్పులేదు. ఎందుకంటే ఆ విగ్రహంలో ఏముందో ఇందులో అదే ఉంది. ఇక్కడ మంత్రం యంత్రం కలిసి ఉంటాయి. మంత్రోపాసన ఉన్నవాళ్ళు గురువుల్ని ఆశ్రయించి తంత్రం తెలుసుకుని యంత్రాన్ని ఉపాసించాలి. అది ఉపాసన ప్రక్రియ. కానీ జ్ఞానానికి భక్తికి మంత్రం, యంత్రం, తంత్రం అక్కర్లేదు. అందుకే మంత్రగమ్య, యంత్రగమ్య, తంత్రగమ్య అనకుండా భక్తిగమ్య, భక్తిప్రియ, భక్తివశ్య అన్నారు ఇక్కడ. కానీ భక్తితో వివేకాన్ని ఉపయోగిస్తూ జ్ఞానాన్ని తెచ్చుకుని
విశ్వమంతా శివశక్త్యాత్మకం, విశ్వమంతా శివశక్త్యాత్మకం. ఆఖరికి నా యొక్క పాదములు మొదలుకొని శిరస్సు వరకు అంతా శివశక్త్యాత్మకమే అని తెలియాలండి ఇక్కడ. అప్పుడు శివశక్తి తప్ప ఏమీ లేదు. ఏమీ లేదన్న నువ్వేమిటి? అది కూడా అందులోనే కలిసిపోయి అహం బ్రహ్మాస్మి అయింది. ఇక్కడ ఆ చిచ్చక్తితో ఉన్న బ్రహ్మమును తెలుసుకున్నట్టు అయింది. చిచ్చక్తితో ఉన్న బ్రహ్మం అనేది పొరపాటు మాటే. చిచ్చక్తితో ఉన్న బ్రహ్మం ఏమిటి? చిచ్చక్తియే బ్రహ్మము. అందుకే చిచ్చక్తి మాత్ర అని శంకరులు చిచ్చక్తి మాత్ర అన్నప్పుడు విడిగా రెండుగా చూడడం. శక్తితో ఉన్న శివుడు అదేమిటండి మాట? వాళ్ళు ఆవిడితో ఉన్న ఆయన. అసలు వాళ్ళిద్దరికీ వేరు లేదు. వేరు లేదని చెప్పడానికి అర్ధనారీశ్వర తత్వం పట్టుకున్నారు. అప్పుడప్పుడు సరదాగా ఇద్దరు వేరువేరుగా ఉంటారండి ఇక్కడ అని చెప్తూ ఈ నవవ్యూహంతో జగత్తును నడిపేటువంటి వారే నవావరణల్లో నిండిపోయిన శ్రీచక్ర స్వరూపంగా ఉన్నారు. ఇప్పుడు నవావరణలు ఏంటో తెలిసిపోయింది కదా అందరికీ. ఇంకేమో నవావరణ, దీనికి ఏ యంత్రం గీయాలి, ఏ బొమ్మ గీయాలి? భక్తి ఉండి శివశక్తులు తప్ప మరొకటి లేదనే భావం కలిగితే ఇంకేం కావాలండి? మొట్టమొదటి భక్తి ఎలా మొదలవుతుందంటే ఉన్నదంతా శివశక్తులే, నేననేది లేదు, నా అహంకారం లేదు అంటట. ఉన్నదంతా శివశక్తులే, నీ అహంకారం లేదు. మరేం చేసావు? అర్పించేసావు. అర్పించక ఏమైంది? నది సముద్రంలో కలిస్తే ఏమైంది? సముద్రం ఏంది? కట్టి నిప్పులో కలిస్తే ఏమైంది? ఎంతమంది చెప్తున్నారు ఏంటండి? నేను కట్టి నిప్పులో కలిస్తే ఏమైందని అడిగాను, అంతేగాని పురాణంలో ఉపనిషత్తులో శ్లోకం ఏంటని అడగలే. కట్టి నిప్పులో కలిస్తే ఏమైంది? నిప్పు అయ్యింది. నది సముద్రంలో కలిస్తే నది అయ్యింది. కనుక అహాన్ని శివశక్తికి అర్పిస్తే భక్తి, శివుడిలో ఐక్యం చేస్తే ముక్తి. మరొకట్లేదు ఇక్కడ. అర్పిస్తే కానీ ఐక్యం లేదు. కట్టె నిప్పులో అర్పించడం భక్తి, నిప్పులో నిప్పైపోవడం ముక్తి, అంతే ఇక్కడ. అందుకే ఆ శివశక్తిపై భక్తి కలిగి శివశక్తి ఐక్య సిద్ధి మనం పొందగలిగితే శివశక్తి ఐక్య రూపిణి అయిన లలితాంబికని మనం దర్శించగలం. ఆ దర్శనం ఇప్పటి వరకు మనకు జరిగింది. శివశక్తి సందర్శనమైంది. మన కొణత్కాంచి దాబాను ఒక్కసారి మెరుపు మెరిసినట్లు వచ్చిన తల్లి నిన్న తన ఖాళీ రూపం చూపించి టైం రాని నేను వస్తానంది. ఆ కాలం వచ్చింది. ఇవాళ తన కూర్చున్నటువంటి ఆ స్వరూపాన్ని మొత్తం ప్రదర్శింపజేసింది. అందులో శివుడు ఉన్నాడని మనకు తెలిసిపోయింది. కానీ కామాక్షి రూపంలోనే శివుడు ఉన్నాడు, వేరే చూడక్కర్లేదయ్యా అని చెప్పారు. శివశక్తి రూపిణి లలితాంబిక, ఆవిడే కామాక్షి కామదాయిని ఆ తల్లి. అటువంటి మనలో ఉన్న పంచతన్మాత్రల్ని, మనస్సుని, రాగద్వేషాలని పట్టి ఆడిస్తున్న అహం రూపమైన చిక్శక్తిని అహమనే నేను భావిస్తున్నాను అని అహమిత్యేవ విభావయే భవానీ. అహమితి ఏవ విభావయే, అహమని మాత్రమే నేను భావిస్తున్నానది అహం బ్రహ్మాస్మి లాంటి మహావాక్యం అండి. మామూలుగా ఫస్ట్ లెవెల్ ట్రాన్స్లేషన్ ఎలా ఉంటుందంటే నేను ఈ రూపాన్ని ఇలాగే భావిస్తున్నాను ఉంటుంది. తర్వాత అహమని నేను భావిస్తున్నాను, తెలుసుకుంటున్నాను అని చెప్తున్నారు. అటువంటి అహం రూప చైతన్యానికి మూలమైన చిచ్చక్తి మాత్రమైనటువంటి పరమాత్మని కామాక్షీదేవిగా సాక్షాత్కరింపజేసుకుని విశ్వ శరీరినిగా ప్రత్యక్షం చేసుకుని ఆ తల్లి పాదపద్మాలకు నమస్కరిస్తూ స్వస్తి. ఉమాకాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కాశీక్షేత్ర నివాసాయ కామితార్థప్రదాయిని విశాలాక్షీ సనాథాయ విశ్వనాథాయ మంగళం. అన్నపూర్ణాసనాథాయ విశ్వనాథాయ మంగళం. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర.